వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్నారు క్రైస్తవుల పక్షమున ఆయన తన గళాన్ని విప్పి చాలా పోరాడుతున్నారు. ప్రవీణ్ పగడాల్ గారు మరణించిన సమయంలో కూడా తన వంతు తను కృషి చేశారు, న్యాయ పోరాటం చేశారు ఆయన. ఇంకా ఆయన ఆ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో మొన్ననే 23వ తారీఖున ఢిల్లీకి కూడా వెళ్ళి జంతర్ మంతర్లో అక్కడ ఒక మీటింగ్లో కూడా వాళ్ళు పాల్గొని ఆయన వంతు ఆయన వీవ్ని అక్కడ తెలియపరిచారు. సో ప్రత్యేకంగా ఆయన మన మధ్యకి తీసుకుని రావడం జరిగింది. సో ఇక ఆలస్యం లేకుండా మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. అన్న, ప్రైజ్ లార్డ్. అన్న. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు రావటం మాకు ఎంతో సంతోషం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నామన్నా. మీరు బాగున్నారా? అంత ఫైన్ అన్న. ఈ మధ్య కాలంలో మీ వాయిస్ బాగా వినిపిస్తుంది, మీ పేరు బాగా వినపడుతుంది. అసలు మీ పరిచర్య ఎప్పుడు ప్రారంభించబడిందన్న? నేను సుమారుగా దుబాయ్లో 8 సంవత్సరాలు ఉన్నానన్న. ఫ్లైట్ ఆఫీసర్గా గ్రేడ్ 7 దాకా వెళ్ళి సుమారు ఒక 3 లక్షల సాలరీ దాకా ఉండి 2021లో రిజైన్ చేసి ప్రభు సేవ చేయాలని చెప్పి రిజైన్ చేసి దుబాయ్ నుంచి వచ్చి 2021 నుంచి గుడివాడ మా బ్రాంచ్ చర్చ్ ఉంది హైదరాబాద్లో, మెయిన్ చర్చ్. సో ఆ బ్రాంచ్ చర్చ్ని ఎవ్రీ సండే నేను ఇక్కడికి వస్తాను. మార్నింగ్ ఈవినింగ్ సర్వీస్ చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4.5 years నుంచి నేను మినిస్ట్రీలో ఉన్నాను. బట్ బోర్న్ అండ్ బాటప్ బ్యాక్గ్రౌండ్ వచ్చి పాస్టర్స్ ఫ్యామిలీ. నాన్నగారు వచ్చి 36 years నుంచి మినిస్ట్రీలో ఉన్నారు. సో మీ నాన్నగారు సేవ చేశారు, సేవలోనే ఉన్నారు. బిషప్ ఆర్యపాల్ గారు అని. ఓకే. నాన్నగారు RSS కార్యకర్త అండ్ సినిమా హీరో, సినిమా బ్యాక్గ్రౌండ్, పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్. RSSలో స్వయం సేవక్ అని చెప్పి వాళ్ళకి నియుద్ధం నేర్పేవాడు మూసాపేటలో. ఓకే. RSS. సో అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఆయన్ని రక్షించుకొని సేవలకి 1989లో ఆయన్ని సేవలకు తీసుకుని. ఓకే ఓకే. మీరు ఎప్పుడు రక్షింపబడ్డారు? బోర్న్ అండ్ బాటమ్ నేను క్రిస్టియన్ అన్న. సో ఇంకా ఆబ్వియస్గా మనం ఊహ తెలియనప్పటి నుంచి ఉంటాం కాబట్టి ఊహ తెలిసినప్పుడు రక్షణ తీసుకోవాలి కాబట్టి ద ఏజ్ ఆఫ్ 13 నేను బాప్తిసం తీసుకున్నాను. 13 ఏళ్ళకే. ఓకే 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 ఓకే. ఇప్పుడు నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే, ఆయన స్ఫూర్తితోనే, ఆయన ప్రసంగాలు వినే మీరు రక్షింపబడ్డారు? అంటే పూర్తిగా ఒక సేవ చేయాలన్నటువంటి ఆలోచన మీకు రావటానికి కారణం ఆయనేనా? నాన్నగారు మీరు అన్నట్టుగా చాలా ఫోర్స్ చేశారు. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం చూస్తే ఏ పేరెంట్స్ అయినా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటీషియన్ అయితే వాళ్ళ పిల్లల్ని పొలిటీషియన్ చేయాలని, IAS అయితే IAS, డాక్టర్ అయితే డాక్టర్, సినిమా యాక్టర్ చిరంజీవి గారు అయితే ఆబ్వియస్ పేరెంట్స్ ఐడియాలజీ అనేది పిల్లల మీద కనబడుతుంది. ఇన్ ద సేమ్ వే మా నాన్నగారు కూడా నన్ను సేవలకి తీసుకుని రావాలి, సేవ చేయాలని ఆయన ఒక ఇంటెన్షన్. బికాజ్ యాజ్ నేను పెద్ద కుమారుడుగా ఆయన ఒక భారాన్ని సేవ పరిచయం తీసుకెళ్ళని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. బైబిల్ కాలేజ్లో జాయిన్ చేశారు మియాపూర్లో. నాకు ఇంట్రెస్ట్ లేక 1 day 2 days అందులో ఉండి నేను అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి మినిస్ట్రీ చేయనని చెప్పి బయటకు వచ్చేసాను. దాని తర్వాత జాబ్ చేస్తానని చెప్పి ఎయిర్ ఇండియాలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఎయిర్ ఇండియాలో కొన్ని రీజన్స్ బట్టి నేను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ సేవ అని చెప్పి ఇక్కడ గుడివాడలో బ్రాంచ్ చర్చ్ నువ్వు చూసుకోవాలని చెప్పి ఆయన ఫోర్స్ చేసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అన్న, ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత కానుక 10 రూపాయలు పెట్టారు. మీకా? 2011లో. ఓకే ఓకే. ఈరోజు కూడా చర్చిలో వాక్యంలో ఆ విషయాన్ని నేను చెప్పాను. 10 రూపాయలు పెట్టినప్పుడు అలా చూసుకొని భయం వేసింది. ఈ 10 రూపాయలతో ఈ ఊర్లో మా నాన్న సేవ చేయమంటాడు, నా ఫ్యూచర్ ఏంటి, నా కెరియర్ ఏంటి, నా తర్వాత మ్యారేజ్ లైఫ్, పిల్లలు, భయం వేసి నేను చెయ్యను అని చెప్పి నేను మళ్ళీ ఐ వాంట్ గో బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి మళ్ళీ నేను జాబ్ హ్యాండ్ చేసుకుంటే మళ్ళీ ఇండిగోలో జాబ్ వచ్చింది. సో ఇండిగోలో జాయిన్ అయిన తర్వాత అగైన్ దుబాయ్లో జాబ్ రావడం. అక్కడి నుంచి 2014 నేను ఫ్లై అయిపోయాను దుబాయ్కి. సో అట్లా వెళ్ళిపోయాను. సో ఇది నాన్న చాలా ప్రయత్నాలు చేశాడు. నేను దొరకకుండా చిక్కకుండా దేవునికి దూరంగా పరుగులు తీస్తూ ఉన్నాను. బట్ దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు గుణపాఠం నేర్పించడం ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విలువలు, ఇక్కడ ఉన్నప్పుడు తెలియని విలువలు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు. మనకు అనారోగ్యం కలిగినప్పుడు, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అందరు ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు, మనం ఫంక్షన్స్కి వెళ్ళక ఒంటరిగా ఉండటము. అనారోగ్యం వస్తే మనని తీసుకెళ్ళేటోడు లేడు, అన్నం పెట్టేటోడు లేడు, మనమే వండుకోవాలి, బ్యాచిలర్ లైఫ్ మనమే ఉతుక్కోవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఇబ్బంది. ఆ వాల్యూస్, కుటుంబ వాల్యూస్
రెండోది వచ్చి సేవ ప్రకారంగా ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నప్పుడు అంటే తండ్రి దగ్గర మన సంఘం ఉంది. ఎక్కడికి పోయినా ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి ఆదివారం ఉన్నప్పుడు ఒక పాస్టర్ కొడుకు అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రిఫరెన్స్ ఉంటుంది, కామన్గా వచ్చేస్తుంది మనకి. చిన్నప్పటి నుంచి పాటలు నేర్పిస్తుంది, వైద్యాలు నేర్పిస్తుంది కదా, ఆబ్వియస్లీ మనం వెళ్ళిపోగానే హ్యాబిచ్యువేటెడ్, మన మైండ్ ఆటోమేటిక్గా చర్చికి పోవాలి, లోపలికి అడుగు పెట్టంగానే హ్యాబిచ్యువేట్ అయిపోతాం. మనకు వచ్చిన తలాంతి బట్టి ఆ మ్యూజిక్ మీద కూర్చుంటాం, లేకపోతే మైక్ పట్టుకొని ఇది చేస్తాం. బట్ వేరెల్స్ వెన్ మనం దుబాయ్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనకి ఎవరు లేరు, అప్పుడు దాని ఫ్యామిలీ వాల్యూస్తో పాటు చర్చ్ వాల్యూస్, దేవుని యొక్క వాల్యూస్, అరే ఇక్కడ మనకి ఏమి లేదు, పాడడానికి అవకాశం లేదు, మన చర్చి లేదు, మనకి ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు, పిలిచేటోడు లేడు, చర్చికి వెళ్ళేది లేదు, సరిగ్గా లేదు. అప్పుడు స్లోగా అది తెలుసుకోవడం, నా అంట దేవుడు మాట్లాడటం, దేవుడు నేర్పించడము, అలాగా ఉండు బట్టి అప్పుడు రియలైజ్ అవ్వడం. అక్కడ ఉన్నప్పుడు సొంత దేశంలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు నేను వాడుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాధ తెలుస్తుంది. అలాగా 8 years సఫర్ అయ్యి 8 yearsలో దేవుడు మాట్లాడడం, అప్పుడు హృదయంలో బర్డెన్ అనేది పెరగటము. చేస్తే దేవుని సేవ చేయాలి, ఒకరి కింద మనం పనిచేయడమే, చేస్తే ఆయన చేయి కింద మనం పని చేయాలి. అక్కడ ఉన్నప్పుడు మన అనాయింటింగ్ వేరు, అక్కడ ఉన్నప్పుడు ఒక మన చేతులు అనేవి ఇండియాలో ఉన్నప్పుడు ఓకే, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా తండ్రి ప్రెజర్ వలనో తండ్రి ప్రోత్సాహం వల్ల మనం ప్రార్థనలు చేసి వాక్యాలు చెప్పి ఈ చేతులతో ఆశీర్వదించేవాళ్ళం, ఈ చేతులతో దీవించేవాళ్ళం, ఈ చేతులతో మనం అభిషేకించేవాళ్ళం. అలాంటి ఈ చేతులు ఈరోజు ఏమైపోయినాయిరా అనేది దేవుడు చూపెట్టాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఘోరంగా మనం ఎయిర్పోర్ట్లో పనిచేసినప్పుడు ఈ చేతులంతా నాది అంటే ఫ్లైట్ ఆఫీసర్ అయినా కూడా నాది గ్రౌండ్ క్యాప్టెన్ అని చెప్పాను ఫ్లైట్ కింద. సో ఫ్లైట్ కింద ఈ గూడ్స్ ఏవైతే డేంజరస్ గూడ్స్ కొన్ని బ్యాగేజ్, కార్గో, గన్స్, డైమండ్స్ అంతకి మనమే క్యాప్టెన్ అక్కడ. ఇప్పుడు అవన్నీ మనం పట్టుకోవాలి, చెక్ చేయాలన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఎండలో అక్కడ దుబాయ్ అన్నప్పుడు 55 degrees దాటిపోతూ ఉంటుంది. 50 దాటిందని అంటే దుబాయ్ మొత్తం షట్ డౌన్ అయిపోవాలి, ఎయిర్పోర్ట్ కూడా షట్ డౌన్ అయిపోవాలి యాజ్ పర్ ద వెదర్ వాళ్ళది కండిషన్స్. బట్ వాళ్ళు అక్కడ 50 చూపెట్టారు, వాళ్ళ దగ్గర మీడియా లేదు, వాళ్ళు ఎవరికి చూపెట్టుకోరు అన్నట్టు. సో వాళ్ళు 50 లోపలనే చూపెడతారు. యాక్చువల్ రిపోర్ట్ చూసి ఇట్ విల్ క్రాస్ 60. అర్థం చేసుకోండి, 60 దాకా వెళ్ళిపోతుంది. ఎర్రటి ఎండల్లో ఫ్లైట్స్ వచ్చి ఆగినప్పుడు ఆ ఇంజన్స్ చాలా హెవీగా ఉంటాయి, స్మోక్ని అది వదులుతూ ఉంటుంది, ఆ టైర్స్లోకి వెళ్ళి స్మోక్ వస్తూ ఉంటుంది, ఫ్యూల్ ఇంజెక్షన్ అది మనం ఇంజెక్ట్ లోపలికి అవుతూ ఉంటుంది స్మోక్, ఇవన్నీ చాలా హెవీగా మనకు అవుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఈ చేతులు కానీ ఈ శరీరం కానీ అనేది దేవుడు అలాగా లోపటి నుంచి రేమ రూపంలో నువ్వు చేసిన తప్పు బాబు, నువ్వు సఫర్ అవ్వు, మోసేలాగా 40 సంవత్సరాలు ఇది ట్రైనింగ్ రా బాబు అన్నట్టుగా దేవుడు ప్రతి సిచ్యువేషన్లో మాట్లాడు నాలో ఆ బలపడటం, ఎవ్రీడే బలపడటం, ఆ బాధ, ఆ ఘోషణ అంటే ఎప్పుడు వచ్చి ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ దేవునితో కూర్చుని మోకాలు ఉండి ప్రార్థన చేసుకుని, ప్రభా నేను తప్పు చేశాను, నువ్వు నాకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం నేను వాడుకోలేకపోయినాను, నా బదులు ఇంకోని నేను ఒక లేవనెత్తో నా ఆ గుడివాడ ప్రాంతం నుంచి నేను ఎప్పుడైతే వద్దనుకొని దుబాయ్కి వెళ్ళానో అదే గుడివాడ ప్రాంతం నుంచి ఏబీసీ పాస్టర్ అనే ఒక వ్యక్తి సేమ్ నా హైట్ ఉంటాడు, సేమ్ నా పర్సనాలిటీ, సేమ్ నా అనాయింటింగ్, ఆయిల్ అభిషేకము, కర్చీఫ్ ఏదైతే అంటా ఉంటారో అట్లా. అంటే వి బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఆ రేమాలో పోతున్న వ్యక్తిని దేవుడు నేను ఎప్పుడైతే అటు స్టెప్ ఇన్ చేసి ఇక్కడ నుంచి ఈ వ్యక్తి లేపబడ్డాడు. ఇమ్మీడియట్గా నాతో వాక్యం మాట్లాడుతూ ఉంది, చూసావా ఎస్తేరు దగ్గరకు వచ్చి వాళ్ళ మామగారు అంటారు కదా, ఇజ్రాయెల్ కోసం నువ్వు దేవుడిని లోపల పెట్టినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఇజ్రాయెల్ని రక్షించుకోవడానికి దేవుడు మరొక్కరిని లేవనెడతాడు, కానీ నువ్వు నింటి వారు నశించిపోదురు. అలాగా నువ్వు కాకపోతే దేవుడు ఇంకొని లేవనెత్తాడు అదే ప్రాంతం నుంచి, అదే యవనస్తుడు, సేమ్ నా ఏజే, నా హైటే, నా ఫేస్ అంతా సేమ్ టు సేమ్. అంటే దేవుడు అలాగా చూపెడుతున్నాడు. ఆ చూసినప్పుడల్లా నాతో ఆ మాటలు మాట్లాడే, ఒకప్పుడు నేను ఇలాగ మాట్లాడేటోడు నేను కూడా, కానీ ఆ టైంలో నాకు అర్థం కాలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ ప్రెజర్ బట్టి అలాగా నేను బిహేవ్ చేసి సరే ఏదో రూట్లో వెళ్ళాం. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నేర్పించడం పాఠం. సో అట్లా బలపడటం బాగా దేవుని అందు, ప్రభా తప్పు చేసిన తప్పు 8 సంవత్సరాలు ప్రార్థన చేశాను దుబాయ్లో. ప్రభా ఒక అవకాశం ఇచ్చి ఇండియాకి వెళ్ళిపోతాను, నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఇవి ఏమొద్దు. నాకు రేంజ్ రోవర్ కారు ఉండేనా దుబాయ్లో, 1.5 కోటి కారు, FX 35 అని చెప్పి నిసాన్, అదొక ₹1 కోటి కారు, మంచి విల్లాస్, హైఫై లైఫ్. ఇక్కడ 8 దేశాలు తిరిగాను యాజ్ ఇంటర్నేషనల్ స్పీకర్గా. చైనాకి వెళ్ళి అక్కడ ప్రీచింగ్ చేశాను, ఇండోనేషియా వెళ్ళాను, కొరియా, సింగపూర్, అన్ని దేశాలు తిరిగాను. బట్ నాకు ప్రభావం ఇవన్నీ నాకు వద్దు, ఎందుకంటే నాకు ఎమిరేట్స్ నాకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చింది. ఎమిరేట్స్ నాకు టికెట్స్ ఫ్రీ, అంటే మినిమం ట్యాక్స్ కట్టుకుంటాం, జస్ట్ 250 dirhams కట్టుకుంటే ఐ కెన్ కమ్ డౌన్ టు ఇండియా. అంటే ఇండియా కరెన్సీ లాగా అనుకోండి, 250 రూపీస్ అనుకోండి.
నా ఫ్యామిలీ మొత్తం దుబాయ్ తీసుకెళ్ళాను, నా ఫ్యామిలీ మొత్తం చైనా తీసుకెళ్ళాను, సౌత్ కొరియా తీసుకెళ్ళాము, సింగపూర్ తీసుకెళ్ళాను, మలేషియా తీసుకెళ్ళాను. అంటే నాకు అంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది, హౌస్ అలవెన్స్ ఉంది. ఇవేమొద్దు ప్రభా, నాకు సేవ కావాలి, నాకు ఏమొద్దు, డబ్బు వద్దు, నాకు ఏమొద్దు ప్రభా, నాకు నేను నేర్చుకున్నాను, నువ్వు నాకు విలువ నా సమయాన్ని ఇచ్చినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. బట్ నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్, ఐ నీడ్ టు గో బ్యాక్, గివ్ మీ అన్ ఛాన్స్, ఓపెన్ ద డోర్, గివ్ మీ ఎ సైన్ అని చెప్పి అడిగినప్పుడు ప్రభు ఒకరోజు సైన్ చూపెట్టడం, మాట్లాడటం, దాన్ని బట్టి నేను ఇండియాకి 21లో వచ్చానన్న. వచ్చిన తర్వాత సిన్స్ 14 నుంచి 2014 నుంచి 21 దాకా ఉన్నాను. 7.5 years ఉన్నాను. సో ఉండి దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకా తాతయ్య గారిది అయితే బ్రాంచ్ చర్చ్ ఉందో, బ్రాంచ్ చర్చ్ని అప్పటి నుంచి ఎవ్రీ వీక్ వస్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే ఇక్కడ అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్. లేదా మా తమ్ముడు ఉన్నాడు, ఆయన వచ్చి చూసుకుంటాడు. లేదా హైదరాబాద్లో ఇంకో పాస్టర్ ఉన్నాడు, ఆయన వచ్చి, లాస్ట్ వీక్ నేను ఢిల్లీలో ఉన్నాను, హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన చూసుకున్నారు, ఆయన వెళ్ళిపోయారు. సో ఇలాగా పరిచర్యలకు నేను రావటము దేవుని పిలుపు. ఓకే, మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అన్న? నేను ముగ్గురం అన్న. నేను పెద్దోడిని, తమ్ముడు, తర్వాత సిస్టరు, షీఈస్ డాక్టర్, న్యూయార్క్లో ఉంది, మ్యారీడ్. ఇంకా ఎవరు బ్రదర్ ఏమన్నా మినిస్టర్? బ్రదరు ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో ఉన్నాడు, బీజేపీకి క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు తెలంగాణ. ఓకే ఓకే, పాలిటిక్స్లో ఉన్నాడు. తనది బిజినెస్, హోటల్ బిజినెసెస్ అయ్యింది. సిస్టర్ ఏం చేస్తారు? సిస్టర్ డాక్టర్, న్యూయార్క్లో సెటిల్, మ్యారీడ్. బావగారు కూడా డాక్టర్, తను కూడా డాక్టర్. మీ ఫ్యామిలీ, మీ వైఫ్ అండ్ పిల్లలు? మిస్సెస్ సైడ్ వచ్చి మామయ్య గారు ఈజ్ ఏ పాస్టర్ గారు. ఆయన కూడా ఆల్మోస్ట్ 30 years మినిస్ట్రీలో ఉన్నారు. బెంగళూరులో వాళ్ళది మినిస్ట్రీ, బెంగళూరు హెచ్ఏఎల్ దగ్గర అది పెద్ద సంఘం ఉందన్న. పిల్లలు ఎంతమంది అన్న? వాళ్ళిద్దరు అక్క చెల్లి. మీరు? నాకు ఒక బాబు ఉన్నాడు, 5 years, 5.5 years ఉంటాడు. 5.5 years. ఓకే, ఎలా ఉందన్న మినిస్ట్రీ? అంటే మీరు చేస్తున్న మినిస్ట్రీ సాటిస్ఫైడా? మినిస్ట్రీ బాగుందన్న, వీఆర్ హ్యాపీ విత్ మినిస్ట్రీ. హైదరాబాద్లో కూడా ఏమైనా మీరు ఓన్గా బ్రాంచ్ స్టార్ట్ చేయటం? హైదరాబాద్లో మంది డాడీ ఉంది కదా, మెయిన్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఉంది. మరి సండే మీరు గుడివాడకు వస్తుంటే అక్కడ ఈ బ్రాంచెస్ నేను చూసుకుంటాను, మెయిన్ డాడీ చూసుకుంటాను. ఓకే, డాడీ, తమ్ముడు, మమ్మీ ముగ్గురు చూసుకుంటారు, ఇది నేను చూసుకుంటాను. ఇక్కడ నానమ్మ తాతయ్య వాళ్ళు ఉండే. తాతయ్య గారు యాక్చువల్గా వచ్చి హెచ్ఎల్ ఇంజనీర్ ఉండే. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన డబ్బులతో ఇక్కడ స్థలం కొని చర్చి కట్టి 23 years అని సేవ్ చేశారు. ఓకే, 23 years. సో ఆ చర్చి నేను చూసుకుంటున్నాను. మీరు ట్రైనింగ్ చేశారన్నా? బైబిల్ ట్రైనింగ్? BTH ఉంది. అవునా? 3 years BTH ఉంది. ఓకే, సో మంచి టెస్ట్ అండి. దేవుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని దూరం తీసుకెళ్ళి దేశానికి చాలా విషయాలు మోసేలాగా అక్కడ ట్రైన్ చేసి చాలా పాటలు నేర్పించి తీసుకొచ్చారు పరిచయం. అంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు, అంటే మీరు చెప్పినట్లుగానే, అంటే అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, మనకేం కొత్త కాదు, అన్నీ విన్నాము అన్నట్టుగా ఉంటారు కదా. ఇలాంటి పాస్టర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఏమిస్తారు? ఇప్పుడు అంటే ఇక సజెషన్ తీసుకునే మేబీ తీసుకుంటారో తీసుకోరా అన్న, నువ్వేం చెప్పేది అన్నట్టు ఉంటారు. కానీ అంటే మినిస్ట్రీ ప్రకారంగా అయితే అన్న, దేవుడే ఖచ్చితంగా వారితో మాట్లాడాలి. దేవుడు మాట్లాడి నేర్పించేంత వరకు ఖచ్చితంగా, ఎంతోమందిని మీరు చూస్తుంటారు, ఎంతో మనం చూస్తూ ఉన్నాం. మనం చెప్తుంటే నువ్వు చెప్పేది ఏంటో అంటే మన శత్రువుగా మారుతాం వాళ్ళకి. దే విల్ నాట్ టేక్ ఇట్ అప్, నువ్వేం చెప్పేది. ఎందుకంటే ప్రతి మనిషి అంటే ఆ నైజం, అది ఆ బ్లడ్లో ఉంది. నువ్వేంటారో నాకు చెప్పి నేనే కరెక్ట్ అనుకుంటాను, కూడా ఒప్పుకోడుగా తీసుకోవాలి. సో దేవుడు ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ ఏర్పాట్లు ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని ఏర్పరచుకుంటారన్న. కానీ ఒక సజెషన్ అంటే, మీరు సజెషన్ అడిగారు కాబట్టి, యాజ్ అ పాస్టర్ పిల్లలుగా వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం సాక్ష్యాన్ని కాపాడుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ సాక్ష్యం కానీ, వారి సాక్ష్యం కానీ, ఆ ఏజ్ చిన్నదై ఉండొచ్చు కానీ రాను ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏజ్ మీద పడుతున్న కొద్ది మాత్రం ఒక్కసారి సాక్ష్యం మీద అది ముద్ర పడిందిరా అని అంటే మళ్ళీ తేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో ఆ సాక్ష్యాన్ని కాపాడుకోమని చెప్పి అంటారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్, మినిస్ట్రీస్ అన్నీ కూడా అందరూ సేవకులు చాలామంది వచ్చారు, రోజుకో సేవకుడు వస్తున్నాడు. పరిచర్య విధానం మారినట్టుగా అనిపిస్తుంది. అంటే పరిచర్య సేవ కమర్షియల్ అయిపోయింది అని కొంతమంది, బ్రతకటానికే బైబిల్ పట్టుకున్నారు అని కొంతమంది, ఏదో మోసం చేయటం, దేవుని ముసుగులో మోసాలు చేయటానికి బైబిల్ పట్టుకున్నారని కొంతమంది, మతోన్మాదులే క్రీస్తులోనికి వచ్చి క్రైస్తవుల్ని మభ్యపెట్టడానికి, క్రైస్తవులను తప్పుదోవలో నడిపించడానికి వచ్చారని కొంతమంది, రకరకాలుగా మినిస్ట్రీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను చేసేది నాకు రైట్ అంటే, మీకు చేసేది మీకు రైట్, ఎవరిది వాళ్ళు రైట్ అని వాళ్ళని సమర్థించుకుంటూ పరిచయం చేస్తున్నారు. ఇన్ని కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉన్నాయి కదా.
మీరు మీరు చూస్తున్న పరిచర్యలో మీరు దేనికి ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు? ఎలాంటి మినిస్ట్రీని మీరు యాక్సెప్ట్ చేస్తారు? నిస్వార్థంగా చేసేవారు వాడు నిజాయితీ అయిన సేవకుడిగా నేను భావిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విషయంలో చూస్తూ ఉంటే మా నాన్నగారు సినిమా యాక్టర్ ఉండే. ఆబ్వియస్లీ మీరు కూడా సినిమా యాక్టరే. అందరికి తెలిసింది ఏంటంటే రియల్ స్టార్ శ్రీహరి గారు సినిమా యాక్టర్. షేర్ ఖాన్ అని చెప్పి అంటారు. ఆయన రఘుముద్రి శ్రీహరి, నేను రఘుముద్రి పీటర్. మా సొంత బాబాయ్. ఆయన ఇక్కడే ఎలమర గుడివాడ. బాబాయ్ గారు సినిమాలోకి రాకముందుకు నాన్నగారిదే ఫస్ట్ సినిమాలు స్టార్ట్ అయినాయి. అలాగే సినిమాలు వద్దనుకొని బిజినెస్లు నాన్నకు సుమారుగా 10 బిజినెస్లు ఉండే అలా. ఆయన కుంఫు క్లాసెస్ నేర్పేవాడు, కరాటే క్లాసెస్ నేర్పేవారు, భరతనాట్యము డాన్సెస్ నేర్పేవారు, వీసీఆర్ అప్పట్లో మనం వేసేవారం, అది రెంట్కి ఇచ్చేవారు. 40 years బ్యాక్ ఆయనకు అంబాసిడర్ కార్ ఉండే. అంబాసిడర్ కార్ అంటే ఇప్పుడు కాలం చూస్తే ఇట్స్ ఈక్వల్ టు బెంజ్, రేంజ్ రోవర్ కార్. అంబాసిడర్ అప్పట్లో అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్. అంబాసిడర్ కారు అయినా రెంట్కి ఇచ్చేవారు, చిట్టీలు నడిపించేవాడు. శ్రీసైడ్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉండే. సో అట్లా సుమారు ఒక 10 బిజినెస్లు. అంటే అర్థం చేసుకోవడానికి మా తాతగారు హెచ్ఎల్ ఇంజనీర్ అంటే ఆయన సాలరీ ₹1. నాన్నగారు అప్పట్లో ఇన్ ద ఏజ్ ఆఫ్ 25-26 years కానీ 10,000 సంపాదించేవారు. 40 years బ్యాక్ ఆలోచన చేయండి. 40 years బ్యాక్ 10,000 వాళ్ళ నాన్న ఇంజనీర్ ₹1 సాలరీ. మా తాతగారు ఎంత పీసినారు అని అంటే ఒక యాపిల్ కాయ కూడా తెచ్చేవాడు కాదంట. అంటే వాస్తవానికి ఒప్పుకోవాలి, ఎందుకంటే అంత పీసీగా ఉన్నందుకే ఈ రోజు మాకు అంతే ఎంతో ఉండడానికి ఆస్తులు కానీ ఆయన చేశాడు. కానీ మా నాన్నగారికి 10,000 అని అంటే అది చాలా పెద్ద అమౌంట్ కదా. అలాంటిది అన్ని ఇడిసపెట్టుకొని నాన్నగారు సేవలకు వచ్చారు. నిస్వార్థంగా ఇప్పటిదాకా మనకు అమెరికా నుంచి ₹1 కూడా వచ్చింది లేదన్న. ఎప్పుడు ఎవరు విశ్వాసపరిచారు ఇప్పటిదాకా. నాన్నకు సాక్షి ఎవరిని అడిగినా కూడా కొన్ని గుంటనక్కలు ఉన్నాయి మన చుట్టూ, మీకు తెలుసు. ఆ గుంటనక్కలు కూడా బాలనగర్ ఏరియాలో అక్కడిక్కడ నాన్నగారి కోసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ గుంటనక్కనే నోరిప్పి చెప్పింది, మీ నాన్నగారికి చాలా సాక్ష్యం ఉంది, మంచి సాక్ష్యం. అంటే ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. డబ్బు వద్దు అనుకుని ఆయన క్లియర్ కట్గా దేవుడు క్లియర్గా మాట్లాడాడు అన్న. ఒకసారి అడవిలో వెళ్తా ఉంటే వెనకాల నుంచి ఒక స్వరం వచ్చింది ఆయనకి, నువ్వు ఏ పార్టీ వాడివి అని చెప్పి ఒక స్వరం వచ్చింది. ఆయన ఆ స్వరానికి వెనకాల తిరిగి చూస్తే ఎవరు లేరు. ఎవర్రా నువ్వు, ఎవరు అంటే కరాటే మాస్టర్గా ఎవరు అంటే ఎవరు లేరు. అయితే ఈయన మనసులో ఏ పార్టీ వాడు అన్నావు కదా అని చెప్పి ఈయన ఒక ఆన్సర్ ఇచ్చినట్ట మనసులోకి, నేను కరాటే మాస్టర్ని. మళ్ళీ వాయిస్ వస్తుంది, నువ్వు ఏ పార్టీ వాడివి, నేను కుంఫు మాస్టర్. నువ్వు ఏ పార్టీ వాడివి, నేను డాన్స్ మాస్టర్. నువ్వు ఏ పార్టీ వాడివి, నేను బిజినెస్ మ్యాన్. నువ్వు ఏ పార్టీ వాడివి, నేను డబ్బు ఉన్నాడు. నువ్వు ఏ పార్టీ వాడి, నేను బిజినెస్ పొలిటీషియన్. అన్నీ చెప్పి క్వశ్చన్ వస్తా ఉన్నాను. ఈయన దగ్గర ఉన్నాయన్నీ అయిపోయినాయి. మళ్ళీ వచ్చింది క్వశ్చన్, ఏ పార్టీ వాడి అంటే ఇప్పుడు ఈయన దగ్గర ఏముంది, 0, నో ఆన్సర్. అప్పుడు ఈ క్వశ్చన్కి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకునే పరిస్థితులు ఇలా వచ్చింది క్వశ్చన్ అంటే బైబిల్లోకి వెళ్ళి ఎతికి చూపెట్టి, నువ్వు ఏ పార్టీ వాడు అంటే ఇది బైబిల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న స్వరము, నువ్వు అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ లాంటి వాడివి, గడ్డి లాంటి వాడివి, ఆవిరి లాంటి వాడివి అనేది ఆయన వర్స్ చూపెట్టి ఇది దేవునితో మాట్లాడిన వాక్యం. దేవుడు మాట్లాడిన అక్కడి నుంచి స్టార్టెడ్ డిగ్గింగ్, అనలైజ్ చేసి అప్పుడు కొన్ని అనుకోని కొన్ని గందరగోళాలు, కేసులు, ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం బట్టి 7 సంవత్సరాలు ఆ కేసు నడిచింది. కేసు నడిచినప్పుడు అప్పుడు ఆయన పైన కాశీ నుంచి కింద కన్యాకుమారి దాకా చాలా రకరకాలుగా ఆయన చేయాల్సినవి అన్నీ చేశాడు ఆ కేసు నుంచి బయటపడాలని చెప్పి. బట్ ఎక్కడ కూడా ఏమీ హెల్ప్ దొరకలేదు. అట్లాంటి టైంలో ఎవరో ఒక పాస్టర్ గారు, ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండి చాలామంది పాస్టర్స్ని కొట్టాడు. ఇంటికాడికి వస్తే వాళ్ళ భాషలో రే అని చెప్పి పాస్టర్స్ని వెళ్ళగొట్టడం అట్లా చేసినప్పుడు ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారంట, ఒకసారి ఎందుకు మీరు కోరుకోకూడదు, నమ్ముకోకూడదు, హృదయంలో నమ్ముకోండి అంటే ఆయన ఒకటే మాట్లాడు, సరే ఇంతగానే చెప్తున్నారు కదా నేను అంగీకరిస్తాను. ఒకవేళ ఈ కేసు కొట్టేస్తే నేను అన్నీ ఇడిసబెట్టుకొని యేసుప్రభువే నిజమైన దేవుడని నిలబడి ఆయన కోసం నేను చాటింపు స్టార్ట్ చేస్తాను. ఒకవేళ నా కేసు తెగలేదు అనుకోండి, నువ్వు అన్నట్టు నేను పోయే ముందు నేను తీసుకొని పోతారా అన్నాడు మాస్టర్ గారు. సో అట్లాంటి టైంలో 7 సంవత్సరాలు తెగని కేసు సమ్ 7 days 7 weeks కేసు కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత దేవుడు ఉన్నాడు, నేను అనుకోగానే విన్నాడని చెప్పి ఆయన అన్ని నిజంగానే సైన్ చేసిన సినిమా అన్నీ మళ్ళీ క్లోజ్ చేసుకొని బిజినెస్ క్లోజ్ చేసి అన్నీ అన్న 10,000 ఆస్తి గల బిజినెస్ మొత్తం షట్టర్ గిట్టరు ఆ కార్ గిర్ అన్నీ అమ్మేసుకొని ఇంట్లోనే ఒక రూమ్లో చర్చ్ స్టార్ట్ చేశాను నిస్వార్థంగా. ఈవెన్ నేను కూడా నాకు 3 లక్షలంత లగ్జరీ దుబాయ్ వచ్చి రంగుల ప్రపంచం అన్న, రంగుల ప్రపంచం 256 నేషనాలిటీస్ ఉంటారు అక్కడ. డబ్బు ఎంత కూడా అసలు ప్రపంచంలో నీకు ఎక్కడ ఎంజాయ్ చేయలేనంత లైఫ్ నీకు దుబాయ్లో, ప్రపంచం నుంచి వస్తారు. అలాంటి లైఫ్, సాలరీ అన్నీ వదిలిపెట్టుకొని నేను వచ్చి మారుమూర గ్రామంలో
ఆ గుడిసెల్లో, ఆ పేడల్లో, పెంటల్లో, దోమల్లో మా సంఘస్థులు చాలా బాధపడతారు. అయ్యగారు మీకు ఎందుకు? ఉమ్. నాకు వచ్చేది ఏముంటుంది? మీకు ఊరుల్లో ఏమొస్తుందన్న? చిన్న సంఘంలో అవును, ఏమొస్తుంది? పెద్దగా వచ్చి నాకు వచ్చేది ఆడిపోవడానికి నా ఎక్స్‌పెండిచర్స్‌కే అయిపోతాయి. ఉమ్. నేను సంఘంలో ఈరోజు కూడా అని చెప్పాను. డబ్బు గురించి కాదు కదా! సేవ చేస్తుంది. దేవుడు పిలిచిన బర్డెన్‌తో ఆత్మ రక్షణ కోసం చేస్తాం. సో, ఇలాగా అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉండేవాడిని. ఐ లైక్ ఇట్. ఐ సపోర్ట్ దెమ్. ఓకే. దీనిలో రెండో టైప్ చూస్తా ఉంటే దేవుడు నాకు విజయవాడ చూపెట్టారంటారు కొంతమంది. ఉమ్. కొంతమంది హైదరాబాద్ చూపెట్టాడని చెప్పి అంటారు. కొంతమంది చెన్నై నుంచి వచ్చారు కొన్ని బ్యాచ్‌లు ఇక్కడికి. ఉమ్. ఉమ్. ఐ మీన్ మీకు అర్థమై ఉంటుంది. అవును. కొంత వ్యూవర్స్‌కి అర్థమవుతుంది. చెన్నై నుంచి కొన్ని బ్యాచ్‌లు ఇక్కడికి వచ్చాయి. ఒక బ్యాచ్ ఏమో హైదరాబాద్‌లో సిస్టేజ్ కూర్చుంది. ఒక బ్యాచ్ ఏమో విజయవాడలో వచ్చి సిస్టేజ్ కూర్చుంది. దేవుడు చూపెట్టాడు. దండుగా మండుగా స్టేడియంలో పెట్టుకొని బాగా దన్నుకుంటాను. అంటే మళ్ళీ యూపీ నీకు ఎందుకు చూపెట్టలేదు అంటారు. నీకు ఛత్తీస్గఢ్ ఎందుకు చూపెట్టలేదు? ఢిల్లీ నీకు ఎందుకు చూపెట్టలేదు? దేవుడు అందరూ హైదరాబాద్ విజయవాడనే చూపెడతారా అంటారు. మంచి పాయింట్. మీరు అన్న క్వశ్చన్ చాలా మంది డబ్బు కోసం వచ్చింది. వాస్తవం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కానీ మన గొర్రెలు కళ్ళు మూసుకుపోయి ఇక అక్కడ పోతా ఉన్నాయి. ఓకే. మీరు హీలింగ్స్, అలా. ప్రాఫెసీస్, ఉమ్. టంగ్స్ అంటే భాష, అన్ని భాషలు ఇవి ట్రస్ట్ చేస్తారా? నమ్ముతారా? అవును. నమ్ముతారా? హోలీ స్పిరిట్లో ఉండే ప్రతి ఒక్కరు అది ఈ మధ్యకాలంలో మతోన్మాదులు ఎవరైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా వాళ్ళ వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు పేర్లు పిలుస్తున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, మీరు ప్రవచనాల పేర్లతో పేర్లు పెట్టి పిలిచటం, ఇదంతా మోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తున్నారు. దీన్ని మన క్రైస్తవుల్లో కూడా చాలామంది క్రైస్తవులు అలాగే సేవకులు కూడా దీన్ని విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ సేవ కాదు, ఇది వాళ్ళు ఏదో ప్రజల్ని క్రైస్తవుల్ని మోసం చేయడానికి చేస్తున్నారు తప్ప దేవుడు అలా పేర్లు పిలవడు, దేవుడు అలా ప్రవచనాలు చెప్పడు, దేవుడు అట్లా స్వస్థపరచడు అని చెప్పి చెప్తున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? అన్నా అంటే దీనిలో ఒకటి మాత్రం నేను ఒప్పుకోను, మిగతాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేర్లు పెట్టి పిలవడం అయితే ఇప్పటిదాకా అంటే నాకు అయితే నమ్మకం లేదు. ఎందుకని అంటే నిన్ననే ఒక వీడియో చూశాను. ఒక ఆయన పేర్లు పెట్టి అక్కడిక్కడ మీటింగ్స్ పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఒక దయ్యము పట్నామం వచ్చింది. దయ్యం పట్నామా స్టేజ్ మీకు పిలిస్తే అదేదో తాగుబోతు దయ్యం అని చెప్పి ట్రోల్ చూసారా? ట్రోల్ జరుగుతా ఉంది. తాగుబోతు దయ్యం మీదకి ఏ అంటుంది అది. అంటే ఏం పేరు నీది అన్నాడు ఫాస్ట్గా. నువ్వు పేరు పెట్టి అక్కడ కూర్చుని పిలుస్తున్నావే, మళ్ళీ ఆ దయ్యం పేరు నీకు తెలీదా? అక్కడే ఫెయిల్ అయిపోయాడు, దొరికిపోయాడు అక్కడ. రెండోది వచ్చి ఇప్పుడు కర్చీఫ్ల గురించి అన్నప్పుడు యేసు ప్రభు గారిని ఆ చంగు ముట్టుకొని 8 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ చంగులోకి నా ప్రభావం పోయింది ఎవరని చెప్పి యేసు ప్రభు. మళ్ళీ అది క్లాతేగా హీలింగ్ జరిగి మళ్ళీ అదే యేసు ప్రభు దగ్గరికి పుట్టుకతో గుడ్డివాడు వచ్చినప్పుడు ఒకసారేమో ఆయన ఉమ్ము నుంచి స్వస్థపరుస్తాడు, ఇంకోసారేమో ఆ కోనేరులో పోయి ఆ నీళ్ళు మట్టితో ఒకసారి, ఇంకోసారేమో కోనేరులో పోయి కడుక్కొని అంటాడు. మళ్ళీ కుష్టి రోగం ఉన్న గెహర్జీని పోయి 7 సార్లు మునమని చెప్పంటాడు. అంటే దేవుడు రకరకాలుగా ఆయన డైరెక్ట్గా మాటతో అనకుండా కూడా సృష్టిలో ఉన్న వాటితో చేసినట్టు కనబడతా ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లో బిలీవ్ చేయడంలో తప్పేముంది అని చెప్పి అంటాను నేను. ప్రభావము పోయేనని చెప్పి అని అన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఎనాయింటింగ్లో ఉన్నప్పుడు ఆ ప్రభావము మన దుస్తుల మీద కూడా ఉంటుంది. ఆ దుస్తుని ముట్టినప్పుడు, అభిషేకంలో ఉన్నప్పుడు అవతల వాడు స్వస్థత పొందుతాడు. అది క్లియర్ కట్గా మనకు బైబిల్లో ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి. సో దాన్ని చాలామంది సేవకులు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ అభిషేకం ఉంటే ఆబ్వియస్లీ స్వస్థత అవుతుందన్న, అభిషేకం లేకపోతే స్వస్థత కాదు కదా. ఒకటేమో సేవకుడి నుంచి, రెండోదేమో ఇప్పుడు అవతల వ్యక్తి, అతనిలో కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టమై ఉంటే అసాధ్యం. ఆమెలో విశ్వాసం ఉండేది కాబట్టి ఆమె వచ్చి ముట్టుకునేది. ఎందుకంటే ఆయన కలవడానికి అవకాశం లేదు కదా, ఆ మధ్యలో ఎక్కడికక్కడ ట్రై చేసేది. ఆమెలో విశ్వాసం ఉండేది, ఈయనలో ప్రభావం ఉండేది, అప్పుడు రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు నాలో ప్రభావం ఉంది, అభిషేకంలో ఉన్నాడు, కానీ అవతలి వాళ్ళు విశ్వాసం లేదు, ఫెయిత్ లేదన్నప్పుడు 0 వస్తాయి, అప్పుడు ఫెయిలియర్ అయిపోతుంది. సో ఆ కార్యాలు జరుగుతాయి, కార్యాలు ఉన్నాయి. వీటిని వాడుకొని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 100% ఉన్నారు, మొత్తం దొంగలే ఉన్నారు. కాకపోతే ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు మోసం చేస్తున్నారో దేవుడే తేల్చాలి. ఇప్పుడు సేవకు రావాలంటే, నా పరిచర్యకు రావాలంటే దేవుని పిలుపు కోసం ఎదురు చూడాలా, లేదంటే ఒక ప్రేరేపణ కలిగితే సేవకు వెళ్ళిపోవచ్చా?
అంటే 2 రకాలు ఉన్నాయన్న. హ్మ్. ఒకటేమో భారం కలిగి హ్మ్. మీరన్నట్టు వాళ్ళ ప్రేరేపణ భారం కలిగాం. హ్మ్. రెండోది దేవుని పిలుపుని బట్టి. ఇప్పుడు మా నాన్నగారు దేవుని పిలుపుని బట్టి హ్మ్. ఆయన దేవుడు డైరెక్ట్ స్వరం మాట్లాడింది అడవిలో. "నువ్వు రా అన్ని వదిలేసి" అన్నాడు. ఆయనకేం తక్కువ అండి సినిమా. ఈరోజు చిరంజీవి గారు, కృష్ణ గారి రేంజ్‌లో ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు రాలేరు రియల్ స్టార్ శ్రీహరి గారు. ఆ రియల్ స్టార్ పేరు మా నాన్నగారికి రావాలి. ఓకే. ఈరోజు కరోడ్‌పతి వందల వేల కోట్లకు అధిపతి అవ్వాల్సిన మా నాన్నగారు డబ్బొద్దనుకొని దేవుడు పిలిచాడని డబ్బును కాలుతదని వచ్చాడు. వీఆర్ సఫరింగ్ ఈరోజు. డబ్బు లేక వీఆర్ సఫరింగ్. ఎందుకంటే అంత కోట్లు మా దగ్గర లేకపోవచ్చు కానీ ఫ్యామిలీని నడిపించుకున్నంత స్థాయి అయితే దేవుడు మాకు కృప ఇచ్చాడు. కానీ ఒక కోణంలో ఎక్కడో కొద్దిగా చిన్నగా బాధ అనేది కదులుతూ ఉంటుంది కదా అవతల వాళ్ళని చూసినప్పుడు. అరే నేను అక్కడ రేంజ్ రోవర్ కార్ మెయింటైన్ చేసిన వాడిని ఇక్కడికి వచ్చింటే ఏదో దుఃఖం పని. ఫ్లైట్లలో అంటూ ఫ్లైట్ అన్న మీరు నమ్మరు. నేను దుబాయ్ నుంచి అప్పట్లో 2021 దాకా మంత్లీ 4 times 5 times దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చేవాడిని మీటింగ్స్కి. 2 days వీక్ ఆఫ్ ఉండే నా 2 days వీక్ ఆఫ్ ఉంటే మార్నింగ్ ఫ్లైట్ 3 hours 3 hours కానీ ఈవినింగ్ మీటింగ్ చూసుకునేవాడిని. ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. నైట్ 12 దాకా మీటింగ్ నడిచేది. అక్కడ నుంచి డైరెక్ట్ మీటింగ్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయేవాడిని. అలాగా చాలా ప్లేసెస్లో నేను మీటింగ్స్కి వచ్చాను. అట్లా ఫ్లైట్లో తిరిగిన ఈరోజు నేను ఆ ట్రైన్లో స్లీపర్ క్లాస్లో తిరుగుతున్నాను. నేను నిద్రపోలేకుండా రాత్రి అసలు నిద్రలేదు ప్రామిస్. ఆ గాలి అస్సలు నిద్రలేదు రాత్రి అంతా. కొద్దిగా బాధ కూడా అనిపిస్తుంది. అంటే ఈరోజు నా దగ్గర డబ్బులు ఉంటే మార్నింగ్ ఫ్లైట్ అయితే 45 minutesలో గన్నవరంలో దిగుతాను. టక్మన్ కారు ఉంటుంది వెళ్తాను ఈస్ట్ చూసుకుంటే టక్మన్ మళ్ళీ వెళ్ళిపోతాను కదా. కొద్దిగా బాధ అనిపిస్తాను. మళ్ళీ ఆ డబ్బు గిబ్బన్ని వదిలిపెట్టుకొని వచ్చి సేవ చేస్తాను. సో దట్ ఈస్ పిలుపు. ఓకే. పిలుపు నా విషయంలో కూడా దేవుడు పిలిచాడు. అందులో నాకు భారం కలిగి ఆయన పిలుపు కోసమే కనిపెట్టాను. ఓకే. మా నాన్నకు భారం లేదు. ఆయన ఏదో సినిమా చేసుకోవాలి అది ఇది అని చెప్పి దేవుడు ఆయన పట్టుకున్నాడు. సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా దేవుడు ముట్టి ఆ కళ్ళు 3 రోజులు మూసేసినట్టుగా ఆయన పట్టుకొని మాట్లాడి ఆయన ఇరికిచ్చి టైట్ చేసి ఇక నేనే శరణంరా బాబు నేను కేసు నుంచి ఎక్కించాను ఆ దారి ఆ కోణ దాకా తీసుకొచ్చేసి ఆయన పట్టుకొని ఆయన పిలుచుకొని వచ్చి సేవలో పెట్టాడు. కానీ నా విషయంలో నాకు భారం ఉండే. అంటే దేవుడు నన్ను ఆల్రెడీ పిలుచుకున్నాడు కానీ నేను దారి తప్పే ఇక్కడ నాకు వద్దు ఈ 10 రూపాయలు ఏందని చెప్పి నేను అటు డబ్బు కోసం పరిగెత్తాను. కానీ దేవుడు నాకు వేస్తా ఉన్న గుణపాఠం ఏమంటారు అన్న లోకంలో వేదనకు మందు లేదంటారు. ఆ మనోవేదన ఎక్కువైపోతా ఉంది. ఆ వీడియోలు చూసినప్పుడల్లా వర్షిప్ చూసినప్పుడల్లా నేను ఉండాలి కదా నేను పాడాలి కదా ఇది నా అనాయింటింగ్ కదా ఇది నా వాక్యం కదా అనేది లోపల దేవుడు పదే పదే అది కొడతా ఉన్నాడు సుత్తి కొడతా ఉన్నాడు తట్టుకోలేక ప్రభా అంటే దేవుడు పిలుస్తున్నాడు చూపెడుతున్నాడు. సో దేవుడు పిలుచుకున్నాడు. ఆ భారంతో నేను ఇలా వచ్చాను. ఇంకోటేనా బైబిల్ ట్రైనింగ్ లేకుండా పరిచర్య అనుభవం అంటే ఇప్పుడు మనకంటే మన మా ఫాదర్ అయినా మీ ఫాదర్ అయినా పాస్టర్స్ కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ మనం చిన్నప్పటి నుంచి అక్కడే ఎదిగాం కాబట్టి ఓకే. ఇప్పుడు కొత్తగా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఒక సేవలోకి రావాలి, సేవ ప్రారంభించాలి, పరిచర్య ప్రారంభించాలంటే వితౌట్ బైబిల్ ట్రైనింగ్ వితౌట్ పరిచర్య అనుభవం లేకుండా సేవ ప్రారంభించచ్చా? అందరూ అలా చేస్తున్నారన్న. కానీ నా సజెషన్ అంటే నా ఆలోచన తీసుకొని వస్తే బెటర్. ఎందుకంటే చాలా లోతైన విషయాలు ఉంటాయి. అవన్నీ నేర్చుకొని సమ్ బేసిక్స్ నేర్చుకొని డిసిప్లిన్ నేర్చుకొని ఆ ప్రొఫెషనలిజము ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ ట్రైనింగ్స్లో వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి అనుభవశాలలో. సో వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా చేయాలి ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద ట్రైనింగ్ దెన్ యూ కమ్ టు ద మినిస్ట్రీ అంటాను నేను. అంటే చాలామంది ఇప్పుడు ఇక తండ్రి సేవను బట్టి ఎవరు చేస్తున్నారని ఎవరు లేరు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పాటలు పాడడం వర్షిప్ చేయడము వాక్యం చెప్పడం వచ్చేసి ఇంకేం ట్రైనింగ్ ఉంటుంది. బట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రైనింగ్ వాడు అయ్యాడంటే విల్ బికమ్ అ ప్రొఫెషనల్. ఓకే. యాక్టర్ శ్రీహరి గారు ఉన్నారు కదా, ఆయన హీరో కూడా చేశారు. యాక్టర్ శ్రీహరి గారు మీ సొంతం చిన్నానా? సొంత చిన్నాన అంటే మా నాన్న తమ్ముడు కొడుకు. ఓకే. అంటే సొంత బాబాయ్ కొడుకు అన్న తమ్ముడు పిల్లలు. ఓకే. మీకు ఆయనతో మంచి ర్యాప్ ఉండేదా? ఉండేది. రెగ్యులర్గా కలిసే వాళ్ళము. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఎయిర్పోర్ట్లో ఐస్ టు రిసీవ్ హిమ్. ఎయిర్పోర్ట్ ఇన్ అండ్ అవుట్ అయినప్పుడు ఎలా కాల్ చేసేవారు కలిసే వాళ్ళము. చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారుగా బాబాయ్ అన్నప్పుడు. ఓకే. ఇప్పుడు ఇక ప్రధానమైన విషయానికి వస్తాను, పాలిటిక్స్. క్రైస్తవులు సేవకులు పాలిటిక్స్ తగ్గుతాయా? అసలు అవసరమా? రావచ్చా రాకూడదా? నేనేమంటానంటే సేవకుల్లో అంటే సేవకులు పరిపాలించాలి. నంబర్ 1 మెయిన్ వచ్చి సేవకుడే పొలిటీషియన్గా ఉండాలంటాను.
సేవకుడే పొలిటీషియన్ అసలు. ఎక్కడ బైబిల్లో ఎక్కడ పొలిటీషియన్ చెప్పారు? ఎక్కడుంది? అయితే బైబిల్లో అన్న రాజుల గ్రంథం కానీ ప్రతి ప్రవక్తను చూస్తే ఆయన ఒక లీడర్ గాను ఒక రాజుగానే కనబడ్డాడు. దావీదు ఆయన ఒక ప్రవక్త, ఈజ్ అ ప్రాఫెట్. Yes. నా హృదయానుసారి మన పొలిటీషియన్ కదా రాజు. ఇప్పుడు ఇది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి ఇప్పుడు బ్రిటన్ ఉందన్న అది రాజులు అంత కింగ్స్ కదా అక్కడ. అవును, అవును. కానీ ఇది డెమోక్రాటిక్ కంట్రీ, ప్రజల చేత ఎన్నుకోబడ్డ దేశం కాబట్టి ఇక్కడ పాలిటిక్స్ అంటాం. అక్కడేమో రాజ్యం, కింగ్డమ్. Kingdom. దుబాయ్ కింగ్స్, సౌదీ కింగ్స్, స్టిల్ కింగ్స్ ఎగ్జిస్ట్. మళ్ళీ అమెరికా డెమోక్రాటిక్ కంట్రీ, అక్కడ మళ్ళీ ఎలక్షన్ ఓకే కంట్రీ కంట్రీ. బట్ కింగ్స్, ఆ కింగ్ అనే దాన్ని మనం చూస్తే దావీదు హృదయానుసారి దేవుని భక్తుడు ప్రవక్త, మళ్ళీ రాజు కాలేదా అనా? రాజు కాలేదా? మోషే ప్రజల్ని నడిపించిన నాయకుడు కాలేదా అంటాను. సో దేవుని బిడ్డలు నేనేమంటానంటానా, అసమర్థుడు ఒకవేళ సైలెంట్గా ఉంటే, సమర్థుడు సైలెంట్గా ఉంటే అసమర్థుడు వాడు రాజ్యం వెళ్తాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. సమర్థుడు అయిన మనలాంటి వారు అన్నీ తెలిసిన నీతి, న్యాయము, ధర్మము, వాల్యూస్, ఎథిక్స్ అన్నీ తెలిసిన మన మంచి చెడులు తెలిసిన మనలాంటి పాస్టర్స్ సైలెంట్గా ఉండు బట్టి మంచి అంటే ఏంటో తెలియని దుర్మార్గులు ఈరోజు రాజ్యాన్ని ఏలుతా ఉన్నా. అందుకే ఈరోజు దేశం ఇట్లా తయారైంది అంటారు. వాస్తవం కదా. ఒక పాస్టర్కి మాత్రమే న్యాయం చేయడం తెలుసు. ఇదేమో ఆత్మల సేవ, దేవుని సేవ. ఇదేమో దేవుని సేవ, ఇదేమో ప్రజాసేవ. నీకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందంట నేను చేసేది ఇది సేవనే. ఏ సేవ? దేవుని సేవ. ఇది చేసేది సేవనే. ఇది ఏ సేవ? ప్రజాసేవ. కానీ అంటే పాస్టర్లు రాజకీయంలోకి రావడం ఇంపార్టెంట్, కానీ అగైన్ ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ ఉంది. కానీ పిలుపు ఇంపార్టెంట్ అంట నేను. అంటే నేను రమ్మన్నా కదా అని చెప్పి పలవమని చెప్పి కాదు 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 పాస్టర్లు గమనించాలి. క్రైస్తవులు రండి అంట నేను. సంఘస్థులు, విశ్వాసులు ఎవరైతే ఉన్నారో నాన్ పాస్టర్స్ మీరు వచ్చేయండి అంట. కానీ పాస్టర్స్ అనే విషయంలో రావాలి. కానీ నీ పిలుపేంటి? నీ పిలుపుని బట్టి నా పిలుపు ఉందన్న. నన్ను ఖచ్చితంగా ఎవరు చూసినా కూడా ఒక పాస్టర్ అయినా కూడా ఒక నాయకుని లక్షణం అంటారు. ఇప్పుడు మీలో అయినా నాయకుడి లక్షణం అంటారు, ఇంకెవరైనా నాయకుడు. అది దేవుడు అవుట్పుట్ చూపెడతాడు ఆబ్వియస్లీ. నీ పిలిపేంటి? ఎగ్జాంపుల్ ఇప్పుడు కే పాల్ గారు ఉన్నారు, ఆయన పిలిపేంటి? దేవుడు ఆయన అభిషేకించి ఆ స్థాయిలో కూర్చోబెట్టాడు. బికాజ్ ఆయన సేవ చేస్తానన్నందుకే ఆయన ఆ స్థాయికి గోయింగ్ దాకా తీసుకెళ్ళాడు. నాకు నువ్వు ఎప్పుడు సేవ వద్దని నువ్వు రాజకీయము ఇటువైపు పిచ్చి చేష్టలు చేయడము, లేకుంటే ఇక రకరకాల కార్యక్రమాలు అయితే చేసుకుంటూ వచ్చాడో, ఎస్ డౌన్ ఫాల్ పడిపోయాడుగా. బైబిల్లో ఉన్న నెబుకద్నెజరు గడ్డి మేజర్ అన్న పరిస్థితికి వచ్చాడు. అందుకే పిలుపు ఇంపార్టెంట్ అంట పాస్టర్స్కి. నీ పిలుపును బట్టి నువ్వు ముందుకెళ్ళాలంట. నీ పిలుపులో ఒకవేళ దేవుడు నాయకత్వ లక్షణాలు మోసెస్ లాగా, లేకుంటే యుద్ధ వీరుల్లాగా దావీదు లాంటి నీ కాల్ కొంతమంది పాస్టర్ మీరు కానీ నేను కానీ పాస్టర్స్ చాలా మంది ఉన్నాను. వీఆర్ ఫైటర్స్. అందరు పాస్టర్స్ వచ్చి ఫైట్ చేయలేరు. ఇట్లా రోడ్లెక్కి కానీ మనమంతా ఇట్లా ధర్మం కోసం కానీ మనం ఫైట్ చేయరు. వీఆర్ ఫైటర్స్. సో అట్లా పిలుపును బట్టి మీ పిలుపును గుర్తెరిగి మీరు ముందు అడుగు వేసేది ఏంటంటే అడుగు ఏంటి అంటారు. లేదంటే మళ్ళీ కేపాల్ గారు లాగా అది రాంగ్ స్టెప్ అయిపోతుంది. ఉన్నది కూడా పోతుంది. ఉన్నది పోతే ఉంచుకుంటాం. ఓకే, అట్లా అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది సేవకులు దీన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారంటే అన్న, క్రైస్తవుడు రాజకీయాలకి రావచ్చు, కానీ రాజకీయాలకు రావటం వలన చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాజకీయం అంటే ఒక బుడద, అందులోకి దిగితే పాడైపోయిన వాళ్ళే తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతటి సేవకుడైనా ఎంతటి భక్తిపరుడైనా సరే రాజకీయంలోనికి వస్తే పాడైపోతాడు. కాబట్టి రాజకీయాలు వద్దు. ఈ వర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అంటే వాళ్ళ భయం అనేది వాస్తవము, వాళ్ళు చెప్పింది కూడా వాస్తవం. రాజకీయాల్లో ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది క్రిస్టియన్ లీడర్సే ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్గా ఉంటారంటే వాళ్ళు నిలబడలేరు. వాళ్ళు అన్నది వాస్తవమే. వాళ్ళు అన్నీ తిరగాలి, అన్నీ చేయాలి, అన్నీ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనాలి. సో వాళ్ళు అన్నది వాస్తవము. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఓఎస్సీ గారు లేరా అంటారు, యోగి ఆదిత్యనాథ్ లేడా అంటాను. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడైనా పోయి ఏమన్నా కొద్దిగా అటు ఇటు స్టెప్ వేసాడా? చేయలేదే. ఓఎస్సీ గారు ఎక్కడైనా కానీ అట్లా స్టెప్లు వేసాడా? చేయలేదు. మళ్ళీ ఓఎస్సీ ఫ్యాన్గా ఉండంట. చెడిపోయిన వాళ్ళని ఎందుకు? యోగి ఆదిత్యనాథ్ ఈజ్ ఏ రోల్ మోడల్ అంట. అంటే ఈ విషయం ఆయన ధర్మాన్ని పాటిస్తున్నాడు. బట్ ఈ బికమ్ ఏ పొలిటీషియన్. ఓఎస్సీ అయిన ధర్మాన్ని పాటిస్తుంది. ఎక్కడ కూడా ఆయన ధర్మానికి ఎక్కడ కూడా మోసం చేయలేదు. బికమ్ ఏ పొలిటీషియన్. సో వాళ్ళు నీకు రోల్ మోడల్గా ఉన్నారు కదా, వాళ్ళని పాటించు అని చెప్పి అంటాను నేను.
ఓకే. ఎందుకంటే దేవుడు పై వేషాలను లక్ష్య పెట్టాడు అంటాడు. అంటే ఇది బాగా కాంట్రవర్సీ సబ్జెక్ట్, లోతుకు పోయి మాట్లాడాల్సిన విషయము. అంటే ఇవి కొంతమందికి అర్థం కాదు, టూకీగా చెప్తాను నేను. ప్రపంచం మొత్తాన్ని తయారు చేసింది ఎవరు అంటే దేవుడే, అనా? అంతేగా. పైన రెయిన్బోని తయారు చేసింది ఎవరు అంటే దేవుడే. చెట్లను తయారు చేసింది ఎవరు అంటే దేవుడే. ఇంకా గట్టిగా మాట్లాడి కలర్లు తయారు చేసింది ఎవరు అంటే దేవుడే, అనా? ఇప్పుడు పాస్టర్స్కి కొంతమందికి అర్థం కావడానికి ఈ విషయాన్ని నేను మంచి క్వశ్చన్ అడిగాను. అర్థం కావడానికి వారికి ఒక ప్రశ్న అడుగుతాను. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. ఏ పాస్టర్ గారు ఇంట్లో ఆడపిల్లలకి నెయిల్ పాలిష్ పెట్టుకోకూడదని చెప్పి నిషేధించిన పాస్టర్ ఎవరైనా ఉన్నారు? సరే, లిప్స్టిక్ వదిలేద్దాం, లిప్స్టిక్ పెట్టుకోదని బాగా టైట్ చేస్తాం. నెయిల్ పాలిష్ కాళ్ళ దగ్గర ఎక్కడైనా ఏ ఆడపిల్లకైనా ఏ తండ్రి అయినా నిషేధం చేస్తాడా? నాకు తెలిసి లేరు. లిప్స్టిక్ కాడ ఎక్కడో కొద్దిగా టైట్ చేస్తుండొచ్చు, మేకప్ దగ్గర టైట్ చేస్తారు, ఐబ్రోస్ దగ్గర టైట్ చేస్తారు, ఇంకా రకరకాలుగా టైట్. కానీ నెయిల్ పాలిష్ దగ్గర ఓకే అంటారు. అదేంటి అని అంటే అది కలర్. ఇప్పుడు ఇక్కడ పెట్టిన కలరు ఇక్కడ పెట్టేసరికి నీకు ఎక్కడ వచ్చేసింది ప్రాబ్లం అంటాను అనా? అంటే కొద్దిగా లాజికల్గా మాట్లాడదాం మనం. ఓకే. ఆ ఆడపిల్ల ఇక్కడ పెట్టుకున్నప్పుడు కలరు, ఇక్కడ పెట్టుకున్నప్పుడు కలరు, ఇంకెక్కడైనా పెట్టుకున్నప్పుడు కలరు, బాడీలో ఎక్కడ పెట్టుకుంటుంది. ఇక్కడ పెట్టుకుంటే సరే, ఇక్కడ ఇలా పెడితే తప్పు అయినప్పుడు దాన్ని ఇలాగ పెడితే తప్పు కాదా? మళ్ళీ దానికి ఓకే అంటారు. అంటే క్రాస్ వచ్చింది కాబట్టి ఓకే. అంటే మీరు బొట్టుని అంటే లాజికల్ గా చేస్తున్నారా? రెడ్ కలరు, ఇప్పుడు నేను వైట్ కలర్ లో మాట్లాడతాను. వైట్ కలర్ ఇటు అనుకున్నా, ఇటు పూసుకుంటాం. ఏంటది? పౌడర్. వైట్ కలర్ అది. ఇంకోటి ఇలా ఇలా పెట్టుకొని ఇలా రాసుకుంటాం. ప్రతి పాస్టర్ రాస్తాడు ఫెయిర్ అండ్ లవ్లీ, హ్యాండ్సమ్ బాయ్స్. వైట్ కలర్ అది మొత్తం ముఖమంతా బీస్తావే నువ్వు. అంటే రెడ్ కలర్ పూస్తే నీకు తప్పు వచ్చేసింది, వైట్ కలర్ పూస్తే తప్పు లేదా? ఎక్కడ లాజిక్ అంట నేను. ఓకే. అందుకే నేను ఎందుకు అంటున్నానంటే దేవుడు పై వేషాలను లక్ష్య పెట్టాడనే కోణంలో మాట్లాడుతున్నాను. ఆయనకు కావాల్సింది ఇది దేవుని సృష్టి అబ్బా. ఈ కలర్ దేవుని సృష్టి. ఎరుపు గట్టిగా మాట్లాడితే దేవునిది. యేసు రక్తమే చేయమంటా నేను. ఇప్పుడు ఇంకో పాయింట్ అన్నా, ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కొంతమంది తీసుకొని మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కరుణాకర్ సుగుణ వీళ్ళ బ్యాచ్ అందరు ఈ బిట్ తీసుకుని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, గంజాయి కూడా దేవుడు సృష్టించిందే, గుట్కాలు, ఈ ఏమంటారు ఆకులు, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించి మరి తినచ్చా అంటారు వాళ్ళు. మరి తిను కానీ మళ్ళీ అక్కడ కానీ అనేది వస్తుంది. ఎందుకు తినొద్దు అన్నారు? తిను, అది నీకు ఆరోగ్యానికి మంచి చేస్తే తిను. గుడ్. అది ఆరోగ్యం పాడి చేస్తుంది కదా. నువ్వు గంజాయి తాగుడు బట్టి నీ బ్రెయిన్ దుబ్బేస్తుంది. కామన్ సెన్స్ అది. స్విచ్ ఆఫ్ అవుతుంది బ్రెయిన్. స్విచ్ ఆఫ్ అవ్వడు బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? కాన్షియస్ కోల్పోయి నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం. క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అది అందుకే గవర్నమెంట్ నిషేధము. బైబిల్ అయితే క్లియర్గా లేదు, కానీ మద్యం గురించి ఒక మాట ఉంది. సువర్ణ ద్రవ్యాలు కలిపిన మద్యాన్ని మీరు సేవించకూడదని చెప్పి బైబిల్లో. సువర్ణ ద్రవ్యాలు అంటే కెమికల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్. ద్రాక్షారసము త్రాగుము, కానీ సువర్ణ ద్రవ్యాలు కలిపిన ద్రాక్షారసాన్ని తాగొద్దు. ఆ కాలంలో ఆల్కహాల్ అనే పేరు లేదు, ఆ కాలంలో మద్యం అనే పేరు లేదు. ఆ కాలంలో తాగింది మాత్రమే ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసం కిక్కు పెరగడానికి సువర్ణ ద్రవ్యాలు అప్పట్లో కలిపేవారు, దాన్ని కెమికల్స్ అంటారు. సో దాన్ని తాగొద్దని క్లియర్గా ఉంది బైబిల్లో ఉంది. సో ఆరోగ్యానికి హానికరమైంది తీసుకోకూడదు. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టినప్పుడు నీకు ఆరోగ్యంగా హానికరం లేదు, మళ్ళీ ఇక్కడ పెడితే నీకు ఆరోగ్యంకి ఎక్కడ వచ్చింది హానికరము? అది ఆ పద్ధతి మనకు వద్దనుకున్నాం కాబట్టి ఇంట్లో మనకు ఆ రిస్ట్రిక్షన్స్, చర్చిలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ కామన్ సెన్స్గా ఎంటైర్గా మనం ఆలోచన చేసుకుంటే, ఇక్కడ పెట్టినప్పుడు నీకు పాపం లేదు, ఇక్కడ పెట్టుకుంటే నీకు పరలోకంలో ఎంట్రీ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటే నీకు నరకమా ఉందా బైబిల్లో? సో ఏదైనా థాట్ ప్రాసెస్ ప్రపంచానికి సవాల్ అన్నది. ప్రపంచానికి సవాల్గా ఇక్కడ పెడితే నీకు పరలోకంలోకి ఎంట్రీ లేదని చెప్పి బైబిల్ ఎక్కడ ఉందో అంట నేను. అది ఆ కల్చర్ కాబట్టి మనం వద్దనుకున్నాం కాబట్టి వాళ్ళకు సంబంధించిన రకరకాలుగా అది అన్నట్టు మనం వద్దనుకున్నాం తప్ప. సో దీనికి పరలోకానికి, పాపానికి, పరిశుద్ధతకు, పవిత్రతకి ఎక్కడ కూడా లేనే లేదు. ఇది ఉట్టి పై వస్త్రము. నువ్వు అదే తెల్లది ముఖానికి మొత్తం పూస్తా ఉన్నావుగా తెల్లది, ఇది ఎరుపు పూసుకుంటున్నావే చిన్నగా. ఎక్కడ వచ్చింది? కలరే డిఫరెన్స్ వచ్చింది అంతే కదా. నాకు కలరే. అదే కొద్దిగా మనం బ్రౌన్ కలర్కి వెళ్ళామంటే దాని ఫౌండేషన్ అంటాం అంతే. కలరే డిఫరెన్స్ వచ్చింది. దెన్ వేర్ ఈస్ ద పాయింట్?
సో పై విషయం. అందుకే పాలిటిక్స్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు నేను పొలిటీషియన్ కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు నాకు అది ఇచ్చాడు కాబట్టి అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తా ఉన్నాను. నా కాడికి వచ్చినప్పుడు నేను దాన్ని ఆ విధంలో చూస్తాను. ఇలాగ అన్నప్పుడు తప్పని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు నా హృదయాన్ని చూస్తాడు. నా హృదయం ఏమై ఉన్నది, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు హృదయంలోకి వెళ్ళి అనేకమైన బయలుదేరుతా ఉన్నాయి. హృదయంలోనే ఆత్మఫలాలు ఉన్నాయి. సో నా హృదయం బాగున్నంతసేపు నేను పరలోకానికి వెళ్తాను. అది నాకు ఆశ. నా పైన ముఖం నల్లగా ఉంటేంది, తెల్లగా ఉంటేంది, నేను తెల్ల ఫౌండేషన్ పూస్తుంది, నల్లగా పూసుకుంటే ఏంటి, ఇట్ డజంట్ కేర్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఓకే, మీరు పాలిటిక్స్లో ఉన్నారన్న ప్రెసెంట్ ఏ పార్టీలో ఉన్నారు అన్న? ఆర్పిఐ పార్టీ అని, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ. ఇట్స్ 70 years ఓల్డ్ పార్టీ. దీనికి అధ్యక్షులుగా సెంట్రల్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే గారు ఉన్నారు. సో ఆ పార్టీకి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బిఫోర్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్, లేటర్ ఐ జాయిన్ ఇన్ టు బీజేపీ ఢిల్లీలో. ఒక పెద్ద మనిషితో ఉన్నాను. ప్రజెంట్ ఈజ్ అన్ ఎమ్మెల్సీ. అన్నగారితోనే ఉండేవాడిని. బీజేపీ నుంచి టీఆర్ఎస్ కేటీఆర్ గారిని కట్టు వేశారు. లేటర్ ఆన్ నాకు మంత్రి గారి నుంచి కాల్ వస్తే వారు నాకు ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఈ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఓకే, ఎన్నేళ్ళుగా ఉన్నారు ఈ పార్టీలో? ఒక 3-4 years అవుతుంది. 3-4 years కంటెస్ట్ చేశారా ఎప్పుడైనా? చిన్న అయినా చేశాను. తమ్ముని చేయించాను. ఓఫీర్ గారి పార్టీ నుంచి కుక్కడపల్లి ఎమ్మెల్యేగా చేయించాను. అప్పుడు నాకు ఇచ్చారు టికెట్. సో నేను దుబాయ్లో ఉన్నాను 2018లో కాబట్టి నేను రాలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ శాలరీ అన్ని వదిలిపెట్టుకొని వచ్చి కంటెస్ట్ చేస్తే రేపు అన్నాడు మళ్ళీ భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ టికెట్ తమ్ముడికి ఇప్పించి తమ్ముడికి పెట్టాను. అయితే ఎంపీ ఇచ్చారు నాకు మల్కాజిగిరికి. ఎంపీ చేయమన్నారు కానీ మళ్ళీ ఫినాన్సెస్ ఈజ్ ఇంపార్టెంట్గా ఎవ్రీథింగ్. అప్పటికే మేము సుమారుగా 20-25 లక్షలు ఖర్చు పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఒక్క కాన్స్టిట్యున్సీకి 20-25 లక్షలు బాగా చిన్న అమౌంట్. 100 కోట్లు నా కాన్స్టిట్యున్సీ ఖర్చు పెట్టాడు మా ఎమ్మెల్యే. 100 కోట్లు. ఆయనలో 20-25 lakhs అంటే ఎంత? తెలియదు, గెలవమని తెలుసు, బట్ ఒక అవకాశం వచ్చింది, ఒక ఎంట్రీ కదా అని చెప్పి చేశాను. ఒక్క కాన్స్టిట్యున్సీకి 20-25 lakhs అయితే ఎంపీ అని అంటే మీకు 7 కాన్స్టిట్యున్సీస్ వస్తాయి. మళ్ళీ 7 × 20 ఓ 2 కోట్లు పట్టుకోవాలి. అంత బడ్జెట్ మా దగ్గర లేదు, సారీ అని చెప్పాను. ఇప్పుడు క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ నాకు తెలిసి ఒక 15 దాకా ఉన్నాయన్న. అంటే పేరు తెలియనివి, తెలిసినవి అన్ని కే పాల్ గారితో కలిపి. మనం ఏమైనా వచ్చే ఎలక్షన్స్లో మన క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ ఎవరైనా ఒకరు కానీ లేదా కలిసి కానీ ఏదైనా సాధించగలమంటారా? కనీసం అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఒక్కరైనా వెళ్ళే ఛాన్స్? అంటే నాది 3 generations పొలిటికల్ ఫ్యామిలీ అన్న. మా తాతగారు టీడీపీ షాద్ నగర్ నుంచి ఎంపీగా చేశారు. మొన్న బాలకృష్ణ గారిది ఏదో సినిమా వచ్చింది, నేను మీకు లింక్ పంపాను. అది సువర్ణ అనేది ఏదో సినిమా వచ్చింది. ఆ సినిమాలో బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తారు, మీరు వేయండి, అది మీకు పంపిస్తాను. వాళ్ళు బాలకృష్ణ గారే డైరెక్ట్ చెప్తారు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో షాదీనగర్ నుంచి పుట్టపాక రాధాకృష్ణ గారు ఓడిపోయారు. ఫస్ట్ సీటు, ఫస్ట్ అనౌన్స్మెంట్ ఎన్టీఆర్ గారు ఓడిపోయింది షాద్ నగర్. మా తాతగారే ఫస్ట్ ఎమ్మెల్యేగా. ఓడిపోగానే ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి, బ్రదర్ మీ ఓటమియే నా గెలుపు అన్నాడు. ఒకటే మాట, డోంట్ వరీ నేను చూసుకుంటాను అన్నాడు. ప్రభుత్వం రాగానే టక్మన్ రాజ్యసభ ఇచ్చాడు. ఓకే ఓకే. సో తాతగారు అంటే మా అమ్మగారి అమ్మ వాళ్ళ తమ్ముడు, అంటే మా అమ్మగారికి సొంత మేనమామ. ఓకే ఓకే, మేనమామ అన్నట్టు. సో ఆయన టీడీపీ ఎంపీ అన్న. సో అమ్మగారి నాన్న ఈజ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్ మెదక్. ఓకే, తాతగారు. సో అలాగా నాది 3rd generation ఇప్పుడు మరి పాలిటిక్స్లో. మా తాతగారు మెదక్లో నిలబడ్డప్పుడు సొంత గూటి క్రిస్టియన్స్ తాతగారిని ఓడగొట్టాడు. మా తమ్ముడు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మనకు 10,000 ఓట్ బ్యాంక్ ఉంది అక్కడ క్రిస్టియన్స్ది. నాకు తెలిసి దానిలో 10,000 మంది కూడా వేయలేదు. మా సంఘస్థులు తప్ప ఇంకెవడు వేయలేడు ఓట్లు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే క్రిస్టియన్స్ని నమ్ముకొని వాళ్ళని బేస్ చేసుకొని పార్టీ పెడితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అయిపోద్ది. అంటే ఈ మధ్యకాలంలోన ఆఫ్టర్ ప్రవీణ్ పగడాల గారు డెత్ తర్వాత క్రిస్టియన్స్లో ఒక చేంజ్ వచ్చింది. మనకంటూ ఎందుకు పార్టీ ఉండకూడదు, అప్పటి వరకు వచ్చింది. ఇప్పుడు పోయిందంటారా? నా మనసు ఇరిగిపోయి నేను అసలు ఈ విషయాలు ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కావట్లేదు. బాగా మన వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తే తప్ప. ఇప్పుడు మా WCC ఆంధ్ర ప్రెసిడెంట్ డేవిడ్ గారు ఉన్నారు. ఆయన చర్చిది ప్రాబ్లం వచ్చింది, చర్చి తీసేయమన్నారు. ఈరోజు లాస్ట్ డే అక్కడ. విశ్వ ప్రయత్నాలు చేసినాం కానీ అక్కడ కుదరలేదు. అక్కడ మొత్తం ఏదో కత్తులతో పొడుచుకున్నారట, మన వాళ్ళు ఎవరిని పొడిచారంట. అక్కడ మొత్తము పెద్ద గొడవ జరిగింది. ఆ లింక్ కూడా మీకు పంపిస్తాను. అక్కడ కలెక్టర్కి పైన ఢిల్లీ నుంచి ఫోన్స్ వచ్చాయి. సో బాగా స్ట్రిక్ట్గా ఉంది. ఎస్పీ కానీ ఎవరు అక్కడ CA కూడా ఫోన్ చేసి బాగా బూతులు తిట్టాడు పాస్టర్ కానీ. సో అట్లా మన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప నేను ఇంకెక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్న.
చేసుకోండి, మీరు చేసుకోండి అని వదిలేసాను. ఎందుకంటే మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం ఇంత త్యాగంగా మన వారి కోసం నిలబడితే ఎవరికారు స్వార్థ ప్రియులు అయిపోయినారన్న. మనం ఈ నిందలేయడం స్టార్ట్ చేస్తున్నాం, మనల్ని వెనకాల లాగాలి. ఎందుకన్నా ఇప్పుడు నాది మీరు పెట్టారు కదా హరారే కళాభవన్, మీరు పెట్టిన తర్వాత 28కి నేను పెట్టాను ఆ మీటింగ్. ఒక 2000 మంది ఉండే మొత్తం తెలంగాణ, ఆంధ్ర నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి చాలామంది లీడర్సే నాకు తెలిసి ఒక 200 మంది ఉంటారు స్టేజ్ మీద. పిలుస్తూ కూడా నా మీటింగ్ క్యాన్సిల్ చేయించారన్న. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ వ్యక్తులతో కూడా డీసీపీ ఏసీపీలకు ఫోన్లు చేపిస్తూ కూడా వినలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారి నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ టు గివ్ పర్మిషన్ టు పీటర్. నాకు హరారే కళాభవన్లో మీటింగ్ పర్మిషన్ రాలేదు. నాకు తెలిసి అజయ్ బాబు గారిని కూడా అలాగే జరిగింది అనుకుంటే తర్వాత కోర్టు నుంచి ఏదో పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ అడ్వకేట్ నుంచి చేయించారు. నాకు బాగా టైట్ చేశారు, మీటింగ్ జరగలేదు. నేను మళ్ళీ ఇమ్మీడియట్గా డేట్ అనౌన్స్ చేశాను కదా అని చెప్పి ఎస్పీజీలో పెడితే ఎస్పీజీలో కూడా పర్మిషన్. అరే చర్చిలో పెడితే చర్చిలకు పర్మిషన్ ఎందుకబ్బా అన్నా, మీరు అరెస్ట్ చేసుకోండి, ఇప్పటికంత హడావిడైంది, ఇప్పుడు అరెస్ట్ అంటే మొత్తం పేలుద్ది తెలంగాణ అంతా, చేసుకొని మీరు స్టార్ట్ చేయడం. పర్మిషన్ లేకుండా స్టార్ట్ చేస్తే 8 o'clock ఎప్పుడు 8:30 పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు ఐవాష్ గారు మాట్లాడుకొని అప్పుడు వెళ్ళారు. ఎవర్రా చేసింది మీటింగ్ అంటే మన క్రిస్టియన్స్ బిషప్లే. మీకు కూడా తెలిసే ఉంటాం, మీ మీటింగ్ కూడా అట్లా పెట్టారు, నా మీటింగ్ కూడా అట్లా పెట్టారు. ఎందుకు కుళ్ళు, జెలస్, ఒకటి పైకి వెళ్తా ఉంటే తట్టుకోలేని తన, ఇంకెందుకు మన ఈ క్రిస్టియానిటీ కోసం చేసేది. అక్కడి నుంచి మనసు నాకు కొద్దిగా గాయం కలిగింది. దాంతో నా మీద కొంతమంది వ్యతిరేకంగా వీడియోలు పెట్టాడు. అరే ఒకళ్ళు పోరాడుతున్నారు, ఒకళ్ళు వచ్చారు ముందుకి పోరాడుతున్నప్పుడు కనీసం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. మీ విషయంలో అట్లే జరిగింది, ఇదంతా అందరి విషయంలో జరుగుతాను. సరే చేసుకోండి, వర్ధవాళ్ళు చేసుకోండి అని చెప్పి మళ్ళీ మొన్న జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టినప్పుడు టైం లేకుండా ప్రతి వారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ కలుస్తా ఉన్నాను. ఇప్పుడు అక్కడ 10 లక్షల మీటింగ్ ఖర్చు అవుతా ఉంది. 30 బస్సులు పెట్టాలి, స్టేజ్, భోజనాలు, 10 లక్షలు ఖర్చు అవుతా ఉంది. ఎవడు ఏమంటే నాకు ప్రేరేపణ రాలేదు. నేనేమన్నా మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వాళ్ళతో అన్న ఒక 2 బోగీలు వేయండి అన్న, డబ్బులు ఏమి ఇవ్వద్దు మాకు, మీరు బోగీలు వేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జనాలు రావడానికి 200-300 మంది రెడీగా ఉన్నారు, ఒక 2 బోగీలు వేయండి. నువ్వు చైర్మన్గా ఉన్నావు, క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నావు, బోగీలు అంటే బోగీలు వేయలేకపోయారు. కనీసం భోజనాలు పెట్టించన్నా, ఎవరితోనైనా మీరైనా పెట్టించి భోజనాలు స్పాన్సర్ చేయి, స్టేజ్ అయినా స్పాన్సర్ చేయి, బైక్ సెట్ అయినా స్పాన్సర్ చేయి. కానీ బస్సులు ఒక 5 బస్సులు 10 బస్సులు నాకు పాస్టర్స్ స్పాన్సర్ చేయి. ఏమి లేదు, పైసలు వద్దు, ఎందుకంటే ఆ చెడ్డ పేరు మనకు వద్దు. స్పాన్సర్ చేయి నీ తరపు నుంచి. ఎవ్వరు ముందుకు రాలేదన్న, ఎవ్వరు ముందుకు రాలేదు. అడిగిన వాళ్ళందరికీ మాకు ప్రేరేపణ రాలే అంటారు, ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటారు, చూద్దాం బ్రదర్ అంటారు, రేపు కాల్ చేద్దాం. ఎవరి కోసం అమ్మా, ఎవరి కోసం పోరాటం సరే అని చెప్పి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను అన్న. ఉన్న వాస్తవం చేసుకోండి, ఎవరిదాలు చేసుకోండి అని చెప్పి. నీకు ఇప్పుడు మరి పాలిటిక్స్ మీద అంటే పొలిటికల్గా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన లేదంటారా? వెళ్తున్నాము పాలిటిక్స్. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాం, ఇంకా 3 years టైం ఉంది ఎలక్షన్స్. లాస్ట్ 1 year 6 months అని బాగా క్రూషియల్ టైం కాబట్టి సో దానికి ఇప్పుడు పాలిటిక్స్కి వి రిక్వైర్ లాట్ ఆఫ్ ఫినాన్సెస్ అన్న. ఫినాన్సెస్ లేకుండా ఎక్కడ మనం పార్టీని రన్ చేయగలుగుతాం? పార్టీని చాలా ఇబ్బంది రన్ చేయాలంటే. ఆ ఫినాన్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. గాడ్స్ దేవుడు సమకూరుస్తాడని నమ్మకం. రీసెంట్గా మీరు కొంతమంది పాస్టర్స్ కలిసారు, మరి మీ పార్టీ కండువానా లేదంటే ఏదో నాకు తెలీదు, జేమ్స్ గారిని కూడా కలిసినట్టున్నారు కదా. ఆ కండువా వేసారు ఏంటి అన్నారు? WCC పార్టీ కదా, WCC ఓకే ఓకే, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఇచ్చి అన్నని జాయిన్ అవ్వమని చెప్పానంటే తప్పకుండా అన్నారు. అన్న మీరు స్టేట్ లెవెల్లో ఉండాలి క్రైస్తవుల కోసం అని చెప్పి ఇన్వైట్ చేసి తప్పకుండా అని చెప్పండి. అప్పుడు ఆయనకి కండువా వేసి ఆయన ఇన్వైట్ చేశాను. ఓకే ఓకే. సో మరి ఏంటన్నా రానున్న ఎలక్షన్స్లో మన వాళ్ళు ఎవరన్నా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు కేఏపాల్ గారిని లేదంటే రంజిత్ ఓఫీర్ గారు కానీ. రంజిత్ ఓఫీర్ గారు నాకు తెలిసి అయ్యగారు వారు రారు, పెద్ద మనిషి కాబట్టి. లాస్ట్ టైం కూడా ఆయన ఎక్కడ నిలబడలేదు, ఆయన ఈసారి కూడా అయ్యగారు ఎక్కడ నిలబడరు. ఆయన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారు, జనరల్ కంటెస్ట్ చేస్తుండొచ్చు. బట్ అంటే పాలిటిక్స్ యొక్క ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అయితే మీరు అన్నట్టు మన వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలని అంటే ఒకటి మన దగ్గర ఫినాన్సెస్ ఉండాలన్న. ఫినాన్సెస్ ఉండే వాళ్ళు ఎవరైనా నిలబడగలిగితే మనం వాళ్ళని అంచనా వేయచ్చు, గెలుస్తాడా వెళ్తాడా వెళ్ళేదా. ఎవడు నార్మల్గా నిలబడ్డా కూడా వాడిని మనం లైట్ తీసుకోవడం. రెండోది పెద్ద పార్టీల నుంచి ఎవరైనా నిలబడితే కాంగ్రెస్, బీజేపీ, సరే బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ నుంచి ఎవరైనా టికెట్ వచ్చి నిలబడితే మనము 80-90% అంచనా వేయచ్చు, అరే మనోడు గెలిచిపోతాడు వెళ్ళిపోతాడు అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళకి టికెట్ వీళ్ళు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి?
జనరల్ దానిలో ఏమో జనరల్లో ఎవరు క్యాస్ట్ ఈక్వేషన్ డబ్బు ఈక్వేషన్ నుంచి బట్టి వాళ్ళు తీసుకొస్తారు. ఎస్సీ దానికి పోయినా ఖచ్చితంగా ఎస్సీకే ఇస్తారు. ఎస్సీ అంటే నువ్వు క్రిస్టియన్ కాదు, బీసీసీ అంటే క్రిస్టియన్, ఎస్సీ అంటే నువ్వు హిందువే, ఎస్సీది ఎస్సీ ఈక్వేషన్ ఉంది. మరి క్రిస్టియన్కి ఎవరు ఇస్తారా అంటారు. అయితే మీ పాయింట్కి క్రిస్టియన్స్ వాయిస్ అక్కడ వినిపించాలంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఒక నూతనమైన పోరాటాన్ని స్టార్ట్ చేసాము. సో దీని ద్వారా అందరికీ చేరుద్దని చెప్పి నా యొక్క ఉద్దేశము. క్రిస్టియన్స్ యొక్క వాయిస్ మనకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లోకి పోవాలంటే అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే వాడు ఓసీ అయినా, వాడు ఎస్సీ అయినా, వాడు ఎస్టీ అయినా, వాడు ఏ కులానికి సంబంధించిన వాడైనా కానీ వాడు ఒకవేళ నేను క్రైస్ట్ని యాక్సెప్ట్ చేశానని చెప్పి డిక్లేర్ చేస్తే, ఇఫ్ ఈజ్ ఎ క్రిస్టియన్ అని డిక్లేర్ చేస్తే వాడిని తీసుకొచ్చి సీదా సాఫీ బీసీసీలో వేసేమంట. అలా ఇండియా మొత్తం రావాలి. క్రిస్టియన్ అంటే వాడికి డైరెక్ట్ బీసీసీ వచ్చారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్సీలో ఉన్నవారు కూడా బీసీలోకి వస్తే, ఎస్టీలో ఉన్నవారు కూడా బీసీసీలోకి వస్తే, ఓసీలో ఉన్నవారు కూడా బీసీసీలోకి వస్తే, ఇంకా ఏబీసీ ఏవైతే అన్ని బీసీసీలోకి వచ్చేస్తే బీసీసీ అంటేనే క్రిస్టియన్ అనేది ఒక ముద్ర కానీ ఒక ఫామ్ మనం తీసుకురాగలిగితే మన సంఖ్య బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది, డివైడ్ అండ్ రూల్ అనే పాలిటిక్స్ వస్తాను. ఎస్సీలో ఉన్న వారందరూ క్రిస్టియన్స్ 90% క్రిస్టియన్సే ఉంటారు. కానీ ప్రభుత్వం దృష్టిలో అది ఎలా కనబడతా ఉంది, హిందూస్ అని కనబడతాను. ఎవరికి నష్టం కలిగింది అంటే నువ్వు 30 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్స్, ఎస్సీ ఏమంటారు ఏదైతే మతం మారితే కులం మారడనే ఒక కాన్సెప్ట్ మీద ఎవరైతే ఇప్పటిదాకా 30 సంవత్సరాల నుంచి 1950 పారా 3ని తొలగించాలి అంబేద్కర్ గారు పెట్టింది అని చెప్పి ఎవరైతే ఇప్పటిదాకా ఫైట్ ఇస్తున్నారో వాళ్ళకు ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. సరే తీశారు అనుకుందాం, తీసి దళిత క్రిస్టియన్గా గుర్తించారు. గుర్తించిన తర్వాత కలిగే లాభం ఏంటి అంట నేను. ఎందుకు గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా? నెంబర్ 1 రిలీజ్ చేయదు. రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది అప్లై చేస్తారు? ఇప్పుడు అక్కడ కూడా క్వశ్చన్. అప్లై చేసిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ఇప్పుడు అక్కడ ఒకటే అడిగింది. మళ్ళీ నువ్వు దీని మీద ఇంత ఫైట్ చేసి చివరికి నీకు నోటిఫికేషన్సే రిలీజ్ కానప్పుడు, నువ్వు అప్లైయే చేయనప్పుడు, అప్లై చేసిన తర్వాత నువ్వు దళిత క్రైస్తవుడు అన్నప్పుడు నేను పక్కన పెట్టేసి రియల్ ఎస్సీని సెలెక్ట్ చేస్తే నువ్వు ఫైట్ చేసిన ఫైట్కి ఏం లాభం ఉంది అక్కడ? దెర్ ఇస్ నో యూస్. సో ఈ పోరాటం అనేది ఫ్యూచర్లో అది ఫెయిల్యూరే కానీ సక్సెస్ కాదు. ఈ పోరాటాన్ని కానీ మీరు బీసీసీ వైపు ఎవరైతే ఇప్పుడు ఎస్సీ సోదరులు ఎంతమంది అయితే ఎస్సీ నినాదం మీద మన క్రిస్టియన్ సోదరులు దళిత క్రైస్తవులు గుర్తించాలని ఫైట్ చేస్తున్నారో ఇదంతా తీసుకొచ్చి మీరు బీసీసీ మీద కానీ ఫైట్ చేయగలిగితే, మన బీసీసీ ఏదైతే 1% రిజర్వేషన్ ఉందో ఆ 1%ని 15% చేయని చెప్పి మనం ఫైట్ చేయగలిగితే అందరూ వచ్చి బీసీసీలోకి వచ్చి మన ఒక రిజర్వేషన్స్ 15%కి వెళ్ళగలిగితే మన సంఖ్య ఇప్పుడు తెలంగాణలోన మీరు నవ్వుతారు. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కులగణన అనే ఒకటి సర్వే చేసినప్పుడు క్రైస్తవులు ఎంతమంది తెలంగాణలో ఉన్నారంటే 1,00,000 మంది అన్నారు. నమ్ముతారా? 1,00,000 మంది పాస్టర్లే ఉన్నారు. గల్లీకో చర్చి కదా, ఆ చర్చిలు ఉన్నాయనే కదా మా మీద దాడులు చేస్తా ఉన్నారు. క్రైస్తవం క్యాల్కులేషన్ బీసీసీ ఉన్న వాళ్ళనే క్యాల్కులేట్ చేశారంటారా? బీసీసీ వాళ్ళ దృష్టిలో అంతేగా. బీసీసీ అంటే ఎస్సీ అని అంటే హిందూ ఆయా, ఎస్టీ అని అంటే కూడా హిందూ ఆయా. వాళ్ళు క్రిస్టియన్ నువ్వు దేలకలు క్యాల్కులేట్ చేస్తా ఉన్నావు అంటే బీసీసీ నుంచి. బీసీసీ వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఉండడు బట్టి నష్టం ఏమని కలిగింది అంటే క్రైస్తవులకి. ఎందుకు? నీకు ఎమ్మెల్సీ లేదు. ఇప్పుడు కోదండ రామ్కి ఇస్తా ఉన్నారు ఎమ్మెల్సీ గవర్నర్ కోర్టు నిన్నే డిక్లేర్ అయింది. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు, కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి వాళ్ళు తీసేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేరు గవర్నర్ కోటలో కోదండ రామ్కి, దాని తర్వాత ఎమ్మెల్సీ అజారుద్దీన్ జుబ్లీహిల్స్ ఎవరికి అంటే వాళ్ళిద్దరు పేరు పెట్టారు. ముస్లిం పేరు పెట్టిన రేవంత్ రెడ్డి గారు వై నాట్ క్రిస్టియన్ అంటే ఇది అర్థం చేసుకోవాలి. ఎస్సీ సోదరులు కూడా, దళిత సోదరులు ఈరోజు ఎందుకు మనకి నష్టం కలుగుతా ఉంది అని అంటే మనము బీసీసీ మీద మనం ఫైట్ చేయకుండా ఇదే పట్టుకొని ఏలాడుతున్నాం కాబట్టి ఈరోజు నష్టం మన చేతులారా మనమే కాల్చుకుంటా ఉన్నాం. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఇమ్మనండి, క్రిస్టియన్స్కి ఒక ఎమ్మెల్సీ ఇమ్మనండి, ఒక ఎమ్మెల్యే ఎస్సీ నియోజకవర్గం ఎట్లయితే ఉందో, జనరల్ నియోజకవర్గం ఎట్లయితే ఉందో, ఎస్టీ నియోజకవర్గం ఎట్లయితే ఉందో, బీసీసీ నియోజకవర్గం అట్లీస్ట్ 1-2 ఇమ్మనండి. ఇవ్వగలుగుతారా? రాజ్యసభలో మొత్తం ఇండియా మొత్తంలో 1-2 బీసీసీ సీట్లు ఇవ్వనండి. ఇవ్వగలుగుతారు ఎప్పుడు రా అంటే మన సంఖ్యను చూపి మొత్తం కన్వర్ట్ అయినప్పుడు, మొత్తం బీసీసీలోకి వచ్చేసినప్పుడు. కానీ ఇక్కడ ఛాన్సెస్ లేవండి. ఇప్పుడు పాస్టర్స్ పిల్లలు కూడా రిజర్వేషన్స్ కోసం అని చెప్పి ఎస్సీలోనే కంటిన్యూ అవుతుంది. అందుకే అంటున్నాను ఇది వాళ్ళ ఫ్యూచర్. అంటే ఇది రిజర్వేషన్ పోరాటం చేస్తారు కానీ ఇది మర్చిపోతారు, అసలైనది మర్చిపోతారు. సరే నువ్వు పోరాటం రిజర్వేషనే కానీ అరే నీకు నోటిఫికేషన్ రాదు కదా. ఇప్పుడు ఎన్ని జాబులు నోటిఫికేషన్ వచ్చింది?
ఎన్ని కాలేజెస్లో నీకు ఎస్సీ సర్టిఫికేట్ మీద నువ్వు ఎన్ని అడ్మిషన్స్లో జాయిన్ అయ్యావు, నీకు ఎంత మేలు కలిగింది, తర్వాత అవుట్పుట్లో నీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలకి సెలెక్ట్ ఎంతమంది అయ్యారు, జాయినింగ్ ఎంతమంది అయ్యారు, నీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయరుగా. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అనుకో, ఎన్ని సీట్లు ఉంటాయి మళ్ళీ తెలంగాణ మొత్తంలోనా ఎన్ని సీట్లు ఉంటాయి? నోటిఫికేషన్ ఒక జాబ్ ఎస్సీ కోటాలో రిలీజ్ అయింది, పోలీస్ దానిలో తెలియదు ఎన్ని ఉంటాయి అందులో, ఎస్సీ దానిలో ఒక 10 అనుకున్నాం ఎగ్జాంపుల్. ఆ 10లో దళిత క్రైస్తవులు ఒకవేళ మన పోరాటంకి 32 ఇయర్స్కి పోరాటంకి అది అయిపోయింది అనుకుంటే, దళిత క్రైస్తవుడు అని చెప్పి సపరేట్ ఒక కాలం వచ్చింది అనుకో, ఎస్సీ దళిత క్రైస్తవుడు అని చెప్పి, వాడు అది చూడంగానే నేను సెలెక్ట్ చేస్తాడా ఆఫీస్లో, ఇది ఎస్సీ కోటా కదా, అసలైన ఎస్సీ ఎవడని చెప్పి చూస్తాడు. మళ్ళీ నువ్వు చేసిన పోరాటము తెచ్చుకున్న ఒకటి ఏదైతే ఉందో అది నువ్వు సక్సెస్ చేసినట్టేనా? మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. అగో మమ్మల్ని తొక్కేస్తున్నారు, మమ్మల్ని బైఫర్కేషన్ చేస్తున్నారు, మమ్మల్ని గుర్తించటం లేదు, మళ్ళీ ఒక పోరాటం నువ్వు స్టార్ట్ చేయాలా? వాట్ ఈస్ ద యూస్? అదే పోరాటము క్రిస్టియన్ అంటే బీసీసీలకు వేసేసి, ఆ బీసీసీని నుంచి ఒకటేమో బీసీసీలకు వేయాలని చెప్పి పోరాటం చేయాలి డిమాండ్, రెండోది బీసీసీది ఒకవేళ వాళ్ళు వేసిన సక్సెస్ అయిందిరా అంటే మా రిజర్వేషన్ పెంచండి రా బాబు అని పోరాటం చేయాలి. రిజర్వేషన్ పెంచిన తర్వాత ఇప్పుడు మా పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేయి, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ? అరే 1,00,000 మంది తెలంగాణలో క్రైస్తవ పాస్టర్లే ఉన్నారయ్యా. ఒక్క సంఘంలో 100 మందో 50 మందో తక్కువ వేసుకున్నా కూడా 4 కోట్ల 5 కోట్ల తెలంగాణ ప్రజల్లో నేను కనీసం చెప్పగలతో 1 కోటి పైన క్రైస్తవులే ఉన్నారు. వీఆర్ మెజారిటీ, వీఆర్ నాట్ మైనారిటీ. ఈ సీక్రెట్ ఎవరికి తెలియదు. మనని మైనారిటీ అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా మన తల మీద అలాగే పెట్టి మనం తొక్కుతున్నారు. కానీ ఇండియాలో వీఆర్ నాట్ మైనారిటీ అన్న, వీఆర్ మెజారిటీ. ఎప్పుడో దాటిపోయాం సంఖ్య, అది ప్రభుత్వానికి తెలుసు. అందుకే కదా ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు, మత మార్పిడి చేస్తారు. ఆ భయం వాళ్ళకి తెలుసు. వీఆర్ బికమింగ్ మైనారిటీ, యూ బికేమ్ ఆల్రెడీ మైనారిటీ, మీరు ఆల్రెడీ మైనారిటీ అయిపోయినారు. వీఆర్ మెజారిటీ, ఇది వాస్తవము, లెక్కది. అందుకే కదా నువ్వు ఎస్సీ దాని మీద ఆపిపెట్టావు, అందుకే కదా బీసీసీ రిజర్వేషన్ పెంచట్లేదు. సరే ఇది నువ్వు చేయకపోయిన ఎస్సీది, నువ్వు బీసీసీ రిజర్వేషన్ 1% నుంచి 15% చేయి, ఆటోమేటిక్గా ఇళ్ళకి ఎట్లా జంప్ కొడతారు. చెయ్యవే. దిస్ ఈజ్ ఆల్ ట్రిక్కీ. నేను అందుకే మొన్న ఢిల్లీలో ఏమన్నా అంటున్నా, నా పార్టీ కంటే నా కమ్యూనిటీ ఇంపార్టెంట్. నా కమ్యూనిటీకి నేను పెట్టే డిమాండ్స్కి ఏ పార్టీ అయితే ముందుకొచ్చి ఆ సంఘీభావాన్ని తెలియజేస్తుందో, యాక్సెప్ట్ చేస్తుందో, ఒక డిమాండ్ ఏంటంటే ఇండియా మొత్తంలో మొదటిగా నేనే స్టార్ట్ చేశాను. అది ఇండియా మొత్తంలో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లయితే ఉందో క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ అనుకో, లేకపోతే ఒకవేళ ముస్లిమ్స్ కూడా మనం కలుపుకొని మైనార్టీ అట్రాసిటీ యాక్ట్ అని మనం తీసుకురాగలిగితే, సిక్కులు కానీ, జైళ్ళు కానీ, బౌద్ధులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, ఇంకా చిన్న తెగలు ఏవైతే మైనారిటీస్ ఉన్నాయో, మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ ఒకవేళ ముస్లింలు కలుస్తా అంటే వీఆర్ వెల్కమింగ్ దమ్. మైనారిటీ అట్రాసిటీ తెస్తే ఇప్పుడు పంజాబ్లో వాళ్ళు బిల్లు పెట్టారన్న, వీ నీడ్ టు సెల్యూట్ ద పంజాబ్ గవర్నమెంట్. బిల్లు పెట్టారు, ఇంకా పాస్ కాలేదు. వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇదే మైనారిటీ అట్రాసిటీ యాక్ట్. ఎవరైనా కానీ మైనారిటీస్ మీద దాడి చేసిన, చర్చి మీద దాడి చేసిన, పాస్టర్ని కొట్టిన, బైబిల్ని చింపిన, ఇంక ఏదైనా అన్నా 10 years జైలు శిక్ష, 10 yearsతో పాటు 10 లక్షల జరిమానా. సూపర్గా లేదు? ఎక్సలెంట్. ఈ అట్రాసిటీ యాక్ట్ నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు వారి మేనిఫెస్టోలో పెట్టి ఇండియాలో నేను దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అంటే నేను 10,000 మందితో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చాను. ఆ దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని అడుగుతున్నా ఈరోజు. మోడీ గారు ఒకరు ఇస్తే మోడీ గారికి నేను సెల్యూట్ కొడతా అంట. నా కమ్యూనిటీని నువ్వు కేర్ చేసి, నా కమ్యూనిటీ నువ్వు కాపాడి, నా కమ్యూనిటీ నువ్వు సపోర్ట్ చేస్తా అంటే ఆబ్వియస్లీ నేను నా కమ్యూనిటీని కన్విన్స్ చేసి 10,000 మందితో నేను జాయిన్ అవుతా బీజేపీలో. మళ్ళీ ఈరోజు నా పార్టీ సెంట్రల్లో బీజేపీతో అలయన్స్లో ఉన్నా, నేను పగడ్బందీగా మళ్ళీ చెప్తా ఉన్నాను, నాకు కమ్యూనిటీ ఇంపార్టెంట్ అంటున్నాను. ఇదొక డిమాండ్. మూడో డిమాండ్ బీసీసీ రిజర్వేషన్. బీసీసీ రిజర్వేషన్ 1% నుంచి 15% చేయండి. నాలుగోది అందరినీ తీసుకొచ్చి క్రైస్తవుడు అంటేనే ఇండియా మొత్తంలో బీసీసీగా మీరు తీసుకొచ్చి అందులో వేసేయండి. అట్లాంటిది ఒక జియో తీసుకుంటాండి. ఐదవదిగా ఇండియా మొత్తంలో ఎస్సీ ఎట్లయితే రాజ్యసభలు మీరు ఇస్తూ ఉన్నారో, బీసీసీ క్రిస్టియన్స్కి కూడా 1-2 రాజ్యసభలు 445 ఏవైతే ఎంపీ ఉన్నాయో దానిలో 1-2 ఇండియా మొత్తంలో బీసీసీకి ఇవ్వండి. ప్రతి స్టేట్లో ఒక బీసీసీ నియోజకవర్గం కేటాయించండి. ఎమ్మెల్సీ కోటాలో క్రిస్టియన్ బీసీసీకి సపరేట్గా పెట్టండి. కార్పొరేషన్ సపరేట్గా పెట్టండి క్రిస్టియన్. దాని క్రిస్టియన్ కమిషన్ సపరేట్గా పెట్టండి. ఇండియా మొత్తంలో దెర్ ఇస్ నో బోర్డ్, క్రిస్టియన్ బోర్డు లేదు, వక్ బోర్డు ఉంది ముస్లిమ్స్ది. సరే, కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, విల్ సిట్
క్రిస్టియన్ బోర్డు ఒకవేళ యాక్సెప్ట్ అయితే దీనిలో మనం ఏం పెట్టుకోగలుగుతాం? ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు. నేను కొంతమందితో మాట్లాడుతూ క్రిస్టియన్ బోర్డు వస్తే ఆ ఆస్తులు మొత్తం అందులోకి వచ్చేస్తాయి, దాంతో గవర్నమెంట్ ఇట్లా. సరే ఓకే, ఒక బోర్డు అనేది ఇంపార్టెంట్. ఆ బోర్డులో ఏవి పెడదాము, ఏవి ఇంక్లూడ్ పెడదాం, బోర్డు అండర్లకి ఏ పవర్స్ ఉంటాయి, ఏ పవర్స్ బోర్డుకి లేవు, అది మనం కూర్చొని మేధావులైన వారు పెద్ద పెద్ద రిటైర్డ్ ఐఏఎస్లు, జడ్జెస్, ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని మేధావులతో ఈ బోర్డుకి పవర్స్ ఉంటాయి, ఒక బోర్డు ఇవ్వండి. ఇది మైనారిటీ ఎస్పెషల్లీ క్రిస్టియన్స్కి కావాల్సిన ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏం చిన్నగా చిన్నవి మాకు సమాధుల తోట ఇవ్వండి, మాకు అక్కడ ఒక రాజ్ భవన్ ఇవ్వండి, క్రిస్టియన్ చిన్నవి మాట్లాడుతున్నారు. అసలైన సమస్య మీద నువ్వు పోరాటం చేయట్లేదు. అట్రాసిటీ యాక్ట్ కానీ ఇండియా మొత్తంలో వచ్చిందంటే క్రైస్తవుల మీద దాడులన్నీ అయిపోతాయి. యాంటీ కన్వర్షన్ లా ఎట్లయితే తీసుకొచ్చి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్లో తీసుకొని టకా టక్ లోపడేస్తున్నారు. చిన్న బైబిల్ కనబడ్డ మత మార్పిడి తీసుకొని లోపడేస్తున్నారు. ఎంతమంది నేను ఛత్తీస్గఢ్ కానీ, యూపీ కానీ, ఉత్తరాఖండ్ కానీ అన్న ఎంతమంది పాస్టర్స్కి మన సైడ్ నుంచి మనం సపోర్ట్ చేసి వాళ్ళు బెయిల్ మీద తీసుకురావడం, అక్కడ ఎస్పీలతో ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలతో మాట్లాడి ఐ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్. ఎక్కడ నేను చూపెట్టుకోలేదు కానీ ఆన్ రికార్డు మేము చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు అక్కడ అంత ఘోరంగా ఉందంటే యాంటీ కన్వర్షన్ లా ఉంది అక్కడ. అదే ఇండియా మొత్తం క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ వస్తే దాడి జరుగుద్దా? దీని మీద పోరాటం చేయమని చెప్పండి. ఓకే అన్న, ఇప్పుడు ఎస్సీ మీరు అన్నట్టుగా ఎస్సీ వాడు బీసీసీలో కన్వర్ట్ అవ్వాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక 4 రోజులు తిరిగితే కూడా ఈజీయేనా? ఎస్సీలో నుంచి నువ్వు క్రిస్టియన్ అంటే ఆటోమేటిక్గా నీ క్యాన్సిలే. నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నువ్వు క్రిస్టియన్ రావడంగానే ఆటోమేటిక్ నీ ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ ఓకే, క్యాన్సిల్ అయిపోతే టక్మన్ బీసీసీకి అప్లై చేస్తాం. నాకు 2-3 చెప్పారు తిప్పుకుంటాను తప్ప ఇవ్వటం లేదు, అది కావాలి ఎస్సీ నుంచి బీసీకి కన్వర్ట్ అవ్వటం క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు క్రిస్టియన్ అని తెలిసిన మరుక్షణమే నీ రిజర్వేషన్ క్యాన్సిల్, ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ చేయాలి, ఎప్పుడెప్పుడు తీసేయాలి, ఎప్పుడెప్పుడు అని బెనిఫిట్స్ పీకాలని చెప్పి ఆ ఎంఓరో ఆర్డీఓ ఆడు కరువుడు కట్టిన నేరస్తుడు అయితే ఎప్పుడు ఆడు కాసుకొని కూర్చొని ఉంటాడు. సో మన పాస్టర్స్ కూడా మీరు అందరూ బీసీసీ మార్చుకోమని చెప్పేస్తున్నారు. బీసీసీ అనేది ఒక ప్రైడ్ అంటాను. బీసీసీ అనేది ఒకటి నేను ఆల్రెడీ ఫేస్బుక్లో అక్కడ పెట్టాను. సో అంటే బీసీసీలోకి రావడం బట్టి మనకు బెనిఫిటే. సరే కొంతమందికి అరే ఇది బ్యాక్వర్డ్ క్లాసు, నేను ఓసీ కదా, నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఓకే మీరు ఒకటి ఇవ్వండి, ఓసీ అని పెడదామా, లేకుంటే హెచ్సి అని పెడదామా, హైఫై క్లాస్, లేదా ఎఫ్సి అని పెట్టు, ఫార్వర్డ్ క్లాస్. నువ్వు ఒకటి ఇచ్చేయి, క్రిస్టియన్స్ అందరు కలిసి ఇల్లు దూకేండి రా భయ్ అని చెప్పి ఒకటి మీరు పెద్దలందరూ కలిసి ఒకటి పెట్టాను, దాని మీద ఫైట్ ఇద్దాం. ప్రజెంట్ నేను బీసీసీ అయితే ఆల్రెడీ నడుస్తున్న దానికి ఇదే అంకితం అంటున్నాను. లేదు ఇది కొద్దిగా ఇజ్జత్కి సవాల్ రాని అనుకుంటే సరే ఎఫ్సి అని పెట్టు, లేదా ఓసీ దానిని పెట్టు, ఓసీసీ అని పెట్టు, ఏదో ఒకటి పెట్టి ఇట్లా అన్నింటినీ డివైడ్ చేయడం బట్టి మనకు నష్టం కలుగుతుందంట. అందరు క్రైస్తవంలో ఒక దానికి తీసుకురా, అప్పుడు మన సంఖ్య కనబడుతుంది. ఈ సంఖ్య ఉన్నప్పుడే గెలుపు మనది అవుతుంది, విజయం. మీరు రీసెంట్గా 23వ తారీఖు ఆగస్టు 23న ఢిల్లీకి వెళ్ళారు. దేనికోసం పోరాడడానికి వెళ్ళారు? ప్రవీణ్ పగడాల గురించా? ప్రవీణ్ పగడాల గారి విషయం అన్న, దాంతో ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నీ అక్కడ చేయడం బట్టి ఏమవుతుందంటే అక్కడ ప్రెస్ కానీ నేషనల్ లెవెల్లో మీడియాలో పోవడము, రెండోది అక్కడ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతూ ఉంటాయి, డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అవన్నీ రిపోర్ట్స్ వెళ్తూ ఉంటాయి. హూ ఇస్ వాట్ ఆర్ దే డూయింగ్, వాట్ ఆర్ దే డిమాండ్స్, వాట్ దే రిక్వైర్డ్, ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేవి ఆ ప్లేస్లో చేయడం బట్టి అది అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో అందుకే అది జంతర్ మంతర్ ఎంచుకున్నాం. బట్ మనము అక్కడ ప్రెస్ వారిని మనం పిలవలేకపోయాం, ఎందుకంటే దాని డబ్బులు కావాలి. కొంతమంది వచ్చారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా రావాలంటే దానిలో బయటకు అవుట్పుట్ రావాలంటే యూనిట్ షెల్ అవుతాం అని ఆ అమౌంట్ మన దగ్గర లేదుగా. పెద్ద దొంగలు ఉన్నారు ఇక్కడ, ఏ దొంగ కూడా ముందుకు రాడే, తాళాలు వేసుకొని కూర్చున్నారు. ఎవరెవరు వెళ్ళారన్నా? అంటే కొంచెం మెయిన్ లైన్ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు అన్న, ఇక్కడ నుంచి విజయ్ కుమార్ గారు వచ్చారు, ఐఏఎస్. జేడి శీలం గారు వచ్చారు, మాజీ సెంట్రల్ మినిస్టర్. దాంతో ఉద్ధవ్ ఠాక్రే సమ్మన్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మినిస్టర్, ఆయన ఒకళ్ళు వచ్చారు. వీళ్ళు ముగ్గురే అనుకుంటా మెయిన్ అనుకునే చీఫ్ గెస్ట్. దాంతో హైదరాబాద్ నుంచి క్రిస్టియన్ లీడర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 200 పీపుల్ గ్యాదర్ ఇక్కడ నుంచి వెళ్ళారా? ఓకే. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఏఎస్ విజయ్ కుమార్ చెప్పారు, ఆయన ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయంటారు ఆయనకి కమింగ్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి? ఆల్ అబౌట్ ఫినాన్సెస్ అన్న, ఆల్ అబౌట్ ఫినాన్స్. నువ్వు పార్టీని రన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫినాన్సెస్ ఒకటి. రెండోది అది కాస్ట్ ఈక్వేషన్స్ బాగా నడుస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆంధ్ర గమనిస్తే నాయుడు రెడ్డి కాపు కమ్మ అనేది బాగా నడుస్తూ ఉంటుంది.
తెలంగాణ కూడా చూస్తుంటే సేమ్ అదే అక్కడ రెడ్డి వర్సెస్ వెలమ నడుస్తూ ఉంటుంది. వెలమలు అవును. కేసీఆర్ అవును. వీళ్ళు. అవును. సో ఈ ఈక్వేషన్స్లో ప్రజలు అనేవారు ఓటింగ్, ఈ ఈక్వేషన్స్లో క్యాండిడేట్స్ అనేవారు జాయినింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఉమ్. సో ఇప్పుడు మళ్ళీ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, వారి Hmm. ఈక్వేషన్స్ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి నాకు తెలియదు. మొన్న కూడా ఒక పెద్ద పార్టీ వాళ్ళు అంటే ఆ పెద్ద పార్టీ ఇన్సెన్స్ ఒక పార్టీ వాళ్ళు నన్ను పిలిచి చాలాసేపు వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను చెప్పే పాయింట్స్ వారు ఇమీడియట్గా ఆ పెద్ద మనిషి ట్యాబ్ అది తీసుకొని టక్ 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 నేను చెప్పే పాయింట్స్ అని రాసుకొని అద్భుతంగా చెప్పావు అని చెప్పి వచ్చిన వారందరితో చెప్పారంట. ఒక ఆయన వచ్చి ఒక పార్టీ ఇట్లా అధ్యక్షుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు అలాగే ఇలాగని చెప్పి నెక్స్ట్ డే నేను పోయిన తర్వాత మా పార్టీకి నువ్వు ప్రెసిడెంట్ ఉంటావని అడిగాడు. ఉమ్. తెలంగాణ నువ్వు తీసుకొని యు ఆర్ ద రైట్ పర్సన్ అని చెప్పాను. కానీ ఈక్వేషన్ ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ వచ్చేసరికి నువ్వు నాయుడు కదా, నీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆంధ్ర కదా, ఇక్కడ మళ్ళీ తెలంగాణ కదా అనే ఈక్వేషన్ అక్కడ. నేను బాన్ అండ్ బాటప్ ఇక్కడే, మా డాడీ ఇక్కడ బాన్ అండ్ బాటప్ తెలంగాణ, ఐఎమ్ బేసిక్ ఇక్కడ తెలంగాణ, మా తాతగారు ఇక్కడ బట్ యూఎస్ సెటిలర్ కదా, ఆంధ్ర సెటిలర్ కదా అని ఈ ఈక్వేషన్స్ తీసుకొని మా అమ్మగారు ఇక్కడ తెలంగాణ కదా బాన్ అండ్ బాటప్, మా నాన్నగారు తెలంగాణ బాటప్ కదా అట్లా అంటే మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ కూడా అన్నారు శ్రీకాకుళంగా, మళ్ళీ ఆంధ్రోడిగా తీసుకొచ్చి నీకు తెలంగాణ చేతిలో పెట్టింది. మళ్ళీ అట్లాంటప్పుడు ఎట్లా మాట్లాడుతాం? మళ్ళీ నీ పార్టీ ఎక్కడదన్న, మీ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడు, మీ అధ్యక్షుడు ఆంధ్రోడిగా, మీ పార్టీ ఆంధ్రదేగా. సో అది అలా మళ్ళీ ఇప్పుడు షర్మిల గారిని మనం చూస్తూ ఉంటే ఆవిడ ఎందుకు తెలంగాణలో చేయలేకపోయిందంటే దెర్ ఇస్ ఈక్వేషన్ అగైన్, ఆంధ్ర తెలంగాణ ఈక్వేషన్ అనుకోండి, ఇంకా రకరకాల ఈక్వేషన్స్ అనుకోండి, అక్కడ నీకు వర్కౌట్ కాదు ఆవిడ వచ్చేసింది. సో సేమ్ అలాగే ఇప్పుడు ఆయన ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన క్యాస్ట్ ఇవన్నిటిని బట్టి అది క్రూషియల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే దాంట్లో లీడ్ చేస్తుంది. ఓకే అన్న, రీసెంట్గా 3 days బ్యాక్ అమ్మతేజ గారు పాలకొల్లులో మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడ లోకల్ స్థానిక సంఘ కాపురులందరూ ఒక 3 fellowship వాళ్ళు వెళ్ళి రాత్రి, ఉదయం మీటింగ్ అయితే రాత్రి ఆ మీటింగ్ని ఆపేశారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 2.5 గంటల సేపు ఈ టీం వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి చాలా ఇష్యూ అయింది, మీడియాకు కూడా వచ్చింది ఆ న్యూస్ అంతా కూడా. దీని మీద మీ స్పందన ఏంటి, మీరు ఏమంటారు? అంటే నేనేమంటానంటే అన్న, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఒక మంచి పాష్ ఏరియా కొంపల్లిలో గేటెడ్ కమ్యూనిటీలో హైఫై లైఫ్లో గాడ్స్ గ్రేస్ బట్టి ఉన్నాను. అక్కడంతా ఒక్క ఫ్లాట్ అన్న 2 CR ఒక ఫ్లాట్, నాది కూడా ఆల్మోస్ట్. ఇప్పుడు అలాంటి ప్లేస్లో అంటే నా ఇంట్లో నా సర్కిల్ వాళ్ళందరూ కూడా అబ్వియస్లీ ఎవరైనా కూడా అదే మెంటాలిటీ, నన్ను పెట్టు చర్చి పెట్టు అని చెప్పి దేవర్ ప్రెజరింగ్. ఒక పాయింట్ దాకా ప్రెజర్ పెడతా ఉన్నారు. ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్, మంచి సరుకులు క్లిక్ అవుతుంది అలాగని నేను పెట్టానని చెప్పాను. ఎందుకు అక్కడ నాకు ఎదురుగా ఒక చిన్న చర్చ్ ఉంది, బాప్టిస్ట్ చర్చ్, పాస్టర్ గారు చేస్తాను, ఓకే, నేను పెట్టానని చెప్పాను. దేవుడు నాకు చూపెట్టలేదు, దేవుడు నన్ను పిలవలేదు, నాకు నా సేవ ఉంది, దేవుడు అక్కడ చూపెట్టి అక్కడ చేస్తాను, నేను పెట్టానని చెప్పాను. ఎస్పీజీలో పెట్టాను, హరార కళాభవన్లో పెట్టాను, వైఎంసీలో పెట్టాను. టైం ఉంది, టైం వేస్ట్ చేస్తున్నాం, పెట్టాను. ఎందుకు? సేవకులు ఉన్నారు, కష్టపడి చేస్తూ ఉన్నారు, మనం ఏదో వచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు సేవను డిస్టర్బ్ చేస్తుంటారు. నాకు హైదరాబాద్లో ఆల్రెడీ నాకు సేవ ఉంది, బెంగళూరులో నాకు సేవ ఉంది, ఇక్కడ ఆంధ్రలో నాకు సేవ ఉంది, నాకు అవసరం లేదు. సో నేనేమంటానంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు కూడా చేసిన తప్పదు, ఆయన సేవ ఉంది, ఆయన చేసుకో. నీ కోట్లకి వెళ్ళిపోయావు, నువ్వు ఆ కోట్లు ఏం చేసుకోవాలో అర్థం కాకొచ్చి ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నావు, ల్యాండ్లు కొనుక్కుంటున్నావు, ఆ ల్యాండ్లో ఎవడైనా కబ్జా చేసి ఎత్తుకపోతాడో భయానికి ఒక చిన్నగా గుడిసె వేసుకున్నట్టుగా కంటైనర్లు పెడతారు జనాలు పెట్టి. మనోడు ఏం చేస్తూ ఉన్నాడంటే చిన్నగా ఒకటి అది పెట్టుకోవడం అలా మనుషులు కూర్చోబెట్టాడు. సేమ్ టు సేమ్ నువ్వు ల్యాండ్ని కాపాడుకుంటున్నావు కదా, కొన్ని రోజులు నడుస్తుంది, అది ఎంతసేపు అన్నా తీసేటది, 1 day పని అది. ఆ పైన షెడ్ని తీసే నువ్వు టకేల్మని చెప్పి అక్కడ పెద్ద హాస్పిటల్, పెద్ద షాపింగ్ మాల్, ఎంతసేపు అన్నా 1 day పని నువ్వు స్టార్ట్ చేసుకోవడానికి. అంటే నాకు తెలుసు కొన్ని విషయాలు పర్సనల్ కాబట్టి అవన్నీ మాట్లాడలేం కాబట్టి కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు అది చెయ్యుడు బట్టి జరుగుతున్న నష్టం ఏంట్రా అని అంటే, నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళేవాడిని పంపించు, సహాయం చేసి సపోర్ట్ చేయని బైబిల్ అంటావు. ఇప్పుడు ఊళ్ళో దెబ్బలు తిని కష్టపడి తిండి ఉంది. ఇప్పుడు నాకు ఇందాక వస్తుంటే కొద్దిగా మనసు బాధ అనిపించి ఏడుపు వచ్చింది. ఇందాక నేను అంటే అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాను, వచ్చేటప్పుడు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, షర్ట్ మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, ఒక బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. ఆ షర్ట్ మొత్తం మాసిపోయింది, ప్యాంటు మాసిపోయింది, వైట్ అండ్ వైట్ కదా పాస్టర్స్ వేసింది. నాకు అర్థమైపోయింది పాస్టర్ అని చెప్పి ఆ బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు. చూస్తే లోపల బైబిల్ కనబడింది బ్యాగ్లో. సో ఐ గాట్ టు అండర్స్టాండ్, మినిస్ట్రీకి పోయాను, ఇంటికి పోవాలి, లేదా ఇక్కడ నుంచి సెకండ్ సర్వీస్కి ఎక్కడో పరిగెడుతున్నాడు. ఎక్కడ అంటే బస్సులో మొత్తం మాసిపోయి, అంటే
కాళ్ళలో బైకులు లేని వాళ్ళు ఎవరు ఉన్నారన్న? బైకులో పోకుండా నువ్వు బస్సులో పోతున్నావు అంటే ఆయన దీన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ నాకు బాధ అనిపించింది బాగా. అరే ఇంత కష్టపడి ఇంత తటపాయించే పాస్టర్స్ ఉంటే ఈయన ఇంత కష్టపడి ఇంత తిరుక్కుంటే ఇంత సేవ చేస్తే నువ్వు టకేరమని చెప్పి అక్కడ వచ్చి చర్చి పెట్టావు అనుకో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆయన ఆటోకో లేకుంటే క్యాబ్కో లేకుంటే బండికో ఆ డబ్బులు పెడితే నా ఇంట్లో పిల్లలకి ఎక్కడైనా తక్కువ అవుతుంది మన ఆలోచనతో ఉండే కదా ఆయన బస్ ఎక్కి ఉండొచ్చు లేకుంటే లేకైనా బస్ ఎక్కి ఉండొచ్చు. ఇంత కష్టపడి చేస్తున్నావు టకేలు అని చెప్పి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టావనుకో మళ్ళీ ఈయన అయిపోతే ఇక్కడ ఉన్న 5 మంది 6 మంది కాస్త మొత్తం పెద్ద చర్చికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను కడుపు మీద కొట్టావా లేవా? వాస్తవమే కదా. సో అది ఖచ్చితంగా అది ఖండించవలసిన విషయమే. నువ్వు ఒక్కసారి వచ్చి మీటింగ్స్ పెట్టుకొని వెళ్ళిపోతే బాగుంటుందేమో, మీటింగ్స్ చేసుకొని పోతే బాగుంటుంది. పదే పదే ఎవ్రీ గురువారం ఇప్పుడు అక్కడ జరుగుతుంది అదే. నువ్వు ఒక్కసారి వాళ్ళు కూడా అంటుంది అది నేను చూశాను వాళ్ళు అన్నది ఏంటి ఒక్కసారి చేసుకొని వెళ్ళిపోండి బ్రదర్ చేసుకుని వెళ్ళిపోతే ఇబ్బంది లేదు కానీ నువ్వు ప్రతి బుధవారం అని పెట్టేసరికి మేమంతా ఇక్కడ ఏ పిచ్చోళమా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేస్తున్నాం అంటే మళ్ళీ అది ఇబ్బందేగా. మళ్ళీ ఆయనే పాస్టరే ఈయన పాస్టరే అక్కడికి వచ్చేటోడు కొత్త వస్తాడంటే కొత్తగా వచ్చేటోడు ఎవరు లేడు. ఈ నుంచి ఆ 10 సంఘాల నుంచి 10 మంది అలా జమ అవుతారు. సో అది అంటే నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదని చెప్పి నేను అంటాను. ఎందుకంటే నీ తోటి సేవకుని తొక్కినట్టే ఆయన కడుపు మీద కొట్టినట్టే కాబట్టి ఆ పని చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పి అంటాను. చేసేది ఉంటే ఉత్తరాఖండ్ వెళ్ళిపోయినా ఛత్తీస్గఢ్ వాస్తవం కదా నిజమైన భారం ఉంటాయి. వాక్యం ఏమంటుందంటే కోత విస్తారంగా ఉందబ్బా ఏమంటారు కోసే కోతగాళ్ళు లేరు అని అన్నది. నీకు ఆంధ్ర తెలంగాణ నిన్న ఇంకా ఆత్మలు ఇక్కడ సంఘాలు అక్కడ సంఘాలు పాస్టర్లు పెట్టుకుని మళ్ళీ అక్కడ కొత్తగా చేసేది ఏముంది? నీ జిమ్మికులు మ్యాజిక్లు అద్భుతాలు పిలుపులు ఫుల్ ఉఫా అంత పో అక్కడ యోగి ఆదిత్యనాథ్ నీకోసం వెయిట్ చేస్తున్నాడు అంట. ఒకసారి తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తే దెబ్బకు దయ్యం దిగిపోతుంది అందరికి. అప్పుడు ఎవరు నిజం అనేది ఎవరు అబద్ధం అనేది అంతా తెలిపోతుంది కాదు. స్టేడియంలో పెట్టేసి 4-5 రోజులు పెట్టేసి దుమ్ముతాం పో నీ దగ్గర డబ్బు దమ్ము అంతా ఉంటే అక్కడ పోయి పెట్టంటాను. సో ఓకే అంటే డెప్త్లో పోవాల్సిన అవసరం లేదు కానీ సో అది కరెక్ట్ కాదంటాను. నీకు నిజంగా భారం వస్తే అంత ఉంటే నేను నిజంగా ఉంది కాబట్టి దుబాయ్ని వదిలిపెట్టుకొని ఒక పల్లెటూరులోకి వచ్చేంత లగ్జరీ హైఫై లైఫ్ 1-2 కోట్ల కార్లు వాడిన వ్యక్తిని వదిలిపెట్టుకొని వచ్చి ఒక మారుమూర ఆ ఊరు చిన్నది గుడిసెల్లోకి ఇట్లా ఉంగిపోవాలన్నా ఇంతే ఉంటుంది ఆ హైట్. ఎక్కడన్నా మా ఊరు నేను చేస్తున్న సేవ గుడిసె ఇట్లా వస్తుంది కదా కింద గుడివాడ దగ్గర పల్లెటూరులో ఆ గుడిసెల కిందికి వస్తుంది అందులోకి ఇట్లా ఉంగిపోవాలి ఫుల్ బెండ్ అయిపోయి కూర్చొని కూడా పోయి ఇల్లు అందులోకి కూడా పోయి లోపల పోయి ప్రేయర్ చేస్తాను. ఫొటోస్లో అందరు డాబా ఇల్లు లేవు విధవరాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అందులో పోయి నేను ప్రేయర్ చేస్తాను. నేను వచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా నేను అదే గుడివాడ లేదా హాల్ తీసుకొని పెట్టుకోవచ్చుగా లేదా హైదరాబాద్లో పెట్టుకోవచ్చుగా. ఇది నిజమైన పరిచర్య. నా సేవ ఉంది నేను అక్కడ చేసుకుంటే ఎక్కడ పోయి ఇంకొన్ని సేవ నేను పాడియాల్సిన అవసరం లేదు. పో ఉత్తరాఖండ్ పో ఉత్తరప్రదేశ్ పో పక్కన ఉన్న తమిళనాడుకు పో ఎక్కడైతే బాగా స్ట్రాంగ్ ఉంది. నీకు ఎందుకు హైదరాబాదే నీకు నేను చూపెడతాను నంద్యాలలో ఎంత స్ట్రాంగ్ ఎర్ర జెండాలు ఉన్నాయో అక్కడ నేను చూపెడతాను. అక్కడ పోయి చర్చి పెట్టి అక్కడ చర్చిలు లేని ప్లేసులు ఉన్నాయి చాలా హైదరాబాద్లో. బాచుపల్లి ఉంది ఒక్క చర్చి లేదు బాచుపల్లిలో ఒక్క చర్చి లేదు. అక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది మొత్తం కమాండోస్ ఉంటారు గన్ను పట్టుకో అర్థమై ఉంటుంది కమాండోలు ఉంటారు అక్కడ. ఆ కమాండోల దగ్గర పోయి నువ్వు పేరు పెట్టి పిలువు కమాండో దా దేవుడు పిలుస్తున్నాడు నువ్వు అక్కడ పోయి కమాండో దయ్యం పోతున్న చెయ్యి ఒక్కడికి అక్కడ మారిపోతారు కదా. అక్కడికి ఎందుకు పోవు? దెర్ ఇస్ అ పాయింట్. ఆలోచన చేయాలి. వాస్తవం కాదు నేను చెప్పేది లాజిక్ ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు కదన్నా. సరే మనం ఒకరిని విమర్శించి ఒకరిని టార్గెట్ చేయాల్సింది కానీ దేవుడు ఇది బయలుపరుస్తాడు కదన్నా. సో అది వద్దంటాను అది కరెక్ట్ కాదు. అవతల నువ్వు డిస్టర్బ్ చేసి నీ సేవ నువ్వు చేసుకుంటూ పోంటాను. ఇంకోటి హైదరాబాద్లో లాస్ట్ మంత్ అనుకుంటాను రాజ్ ప్రకాష్ పాల్ గారు ఈ మంత్ అనుకుంటాను రాజ్ ప్రకాష్ పాల్ గారు 3 days రిపెంట్ కాన్ఫరెన్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఆయన వర్షిప్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈసారి రిపెంట్ కాన్ఫరెన్స్ అని పెట్టారు 3 days మార్నింగ్ టు ఈవినింగ్. ఆయన చెప్తున్న అదే విషయం నేను ఒక వీడియోలో చూశాను. ఒక రోజుకి ఆ వాటర్ ప్రూఫ్ టెంట్ కాస్ట్ 65 lakhs పర్ డే. ఒక రోజుకి 3 daysకి ఆ లెక్కన వేసుకుంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఓన్లీ వాటర్ ప్రూఫ్ టెంట్స్కి ఆ సెటప్ మాత్రమే. ఈ డబ్బు
అంతా ఆయన తల్లిదండ్రులు సంపాదించిందేనా లేదా ఈయన సంపాదించుకున్నాడా? విశ్వాసులు ఇచ్చిందా? ఫారిన్ ఫండ్ ఏమన్నా వస్తుందా? అంత ఖర్చు పెట్టి చేయొచ్చా? దానికి మీరేమంటారు? ఆయన చెన్నై నుంచి వచ్చినప్పుడు ఏం లేకుండా వచ్చాడని చెప్పి అయితే ఆయన సాక్ష్యం విన్నాను. అవును, విన్నా నేను జీరో కూడా. ఒక బ్యాగ్ ఏదో చాప దిండు తప్ప మా దగ్గర ఏం లేవని చెప్పాడు. ఇంకా అక్కడే స్పాన్సర్స్ వెనుక కనిపించకుండా ఇప్పుడు నా సర్కిల్లో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. జనరల్గా వాళ్ళు నాకు రూపాయి ఇచ్చింది లేదు, నాకు ఇచ్చింది లేదు, కానీ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, క్రిస్టియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ అంత హై రేంజ్ అన్నప్పుడు ఇంకా పెద్ద వ్యక్తులు, బిజినెస్ మ్యాన్స్, అమెరికన్స్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి ఆయన సొంత డబ్బులు ఏముందన్న స్పాన్సర్స్ ఓకే. స్పాన్సర్స్ ఉంటారు. కానీ వాట్ ఈస్ ద యూజ్ అంటారు, అంత గానం పెట్టి వాట్ ఈస్ ద యూజ్, దేనికి పోతుంది మహిమ, ఆ గ్రేట్నెస్ ఎక్కడికి పోయింది, ఆ 3 రోజులు ఆ 2 కోట్లు దేనికి వేసినావు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరాలు, ఎవరు రక్షించబడ్డారు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని బాప్తీసాలు తీసుకున్నావు, నిజమైన సేవ ఏది, ఒకప్పుడు సేవ ఏది, భక్త సింగ్ సేవ ఏది, చెప్పులు లేని నడిచిన సేవ ఏది, షో ఆఫ్ సేవనేగా. ఓకే. ఉత్తరాఖండ్లో కొత్త చట్టం వచ్చిందని విన్నాను. బైబిల్ పట్టుకుంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష అని. యాంటీ కన్వర్షన్లో సువార్త ప్రకటిస్తే యావజ్జీవ కారాగార శిక్ష అని. అది చట్టం వచ్చిందా అది? యాంటీ కన్వర్షన్లా ఇండియా మొత్తంలో బీజేపీ ఎక్కడెక్కడైతే ఉందో 20% సుమారు 23 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో ఉంది. అంతెందుకు పక్కనున్న కర్ణాటకలో కూడా బీజేపీ ఉన్నప్పుడు యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది బర్నింగ్, ఇమీడియట్గా ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో దాన్ని రివోక్ చేశారు, ఓకే, క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మన శాంతిగా ఉన్నారు అక్కడ. మన ఆంధ్రాకి కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు నిద్రలేస్తారు, అప్పుడు మన ఫోన్లు చేస్తారు. ఓకే, అప్పటిదాకా ఎంజాయ్ అనాలంతే. ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మీరు చాలా పోరాటం చేశారన్న. దాదాపుగా చాలా కష్టపడ్డారు, చాలా వాయిస్ రేస్ చేశారు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇప్పటికీ అది ఏ కొలిక్కి రాలేదు. అంటే న్యాయం జరుగుతుంది అనేదో రీపోస్ట్ పోర్ట్ అంటున్నారు. జరగదన్న, ఛాన్సెస్ ఏం లేవా? గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? మనం వాయిస్ వినిపించి పోరాటం చేస్తా ఉన్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం, అంత మట్టికే. కానీ నేరస్తులు అరెస్ట్ కావాలి, ఇంకోసారి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ మారాలి. ఓకే, సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చి రాహుల్ గాంధీ గారు ఈ కేసు విషయంలో సీరియస్గా తీసుకొని అట్లా అయితే తప్ప ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో మాత్రం న్యాయం జరగదు. ఓకే, పోరాటం ఇట్లే పోతా ఉంటుంది. కేఏ పాల్ గారి మీద క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అయిందన్న, అంటే నేను గమనించినంత వరకు. సో రానున్న ఎలక్షన్స్లో ఆయన ఏమన్నా ఆయన తరపున కానీ ఆయన కానీ నేను అదే ఒక్క సీట్ అన్న గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎవరిదైతే మాట్లాడినానో వాళ్ళే పెద్దలు, అయితే వాళ్ళకి క్లియర్గా చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, కేఏ పాల్ గారు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు వచ్చి ఆయన ఊరుల్లో డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, రికార్డింగ్ డ్యాన్స్. అట్లా వచ్చి వేసాడు అనుకో, ఎట్లుంటుంది సార్ అన్నారు. చిరంజీవి గారిని సినిమాలో మాత్రమే చూస్తేనే ఆ వాల్యూ అయినా కాపాడుకోగలుగుతారు, ఆ డిగ్నిటీ ఉంటుంది. ఆయన వచ్చి ఎక్కడ పడితే ఏ స్టేజ్ మీద పడితే అక్కడ వేసారనుకో చాలా ఘోరం ఉంటుంది. అది కేఏ పాల్ గారు చేసిన తప్పని చెప్పాను. కేఏ పాల్ గారి బొమ్మ పెట్టించి షో అంతా మీరు ఆడించాలి. కేఏ పాల్ గారు ఎక్కడ కూడా కంటెస్ట్ చేయొద్దు. కేఏ పాల్ గారు రాజులతో పోటీ పడే వ్యక్తి వచ్చి లోకల్లో గల్లీలో ఫైట్ చేస్తే ఎట్లండి? ఆయన ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంటు, ట్రంప్, అమెరికా ఆ లెవెల్ క్యాండిడేట్ ఆయన అక్కడే ఉండాలి అని నేనేం సజెషన్ ఇచ్చానంటే, కేఏ పాల్ గారు వీలున్నంత మట్టికి ఒక రాజ్యసభ ఏదైనా తీసుకొని పోటీలో కాకుండా రాజ్యసభ తీసుకొని సెంట్రల్ మినిస్టర్ మనం తీసుకొని ఆయన ఆ రూట్లో పోతే ఆయనకు ఒక వాల్యూ ఉంటుంది తప్ప ఇలాగ వచ్చి రోడ్ల మీద ఇలా చేస్తే మాత్రం లైఫ్లో కూడా ఎవరు ఆయన కేర్ చేయాలని చెప్పి అంటే నా ఒపీనియన్ అని చెప్పాను. ఓకే, ఇంకొక ఆలోచన ఏంటంటే అన్న, క్రిస్టియన్ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక మహాకూటమిలాగా ఒక జేఏసీ లాగా ఫామ్ అయ్యి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ పోటీ చేస్తే ఉన్న ఛాన్సెస్ ఉంటాయి. లోకల్లో ఒక సామెత ఉందంట, 3 జడలు కలిసి ఒక రూమ్లో ఉండవంట. 3 అర్థమైంది, 3 జడలు 10 మంది మొగలు ఒక రూమ్లో ఉంటారు కదా, 3 జడలు అయితే ఒక రూమ్లో ఉండలేవు అనే సామెత. అట్లా మన క్రిస్టియన్స్లో ఎప్పుడు రాదన్న ఐక్యత, రాదా? బయట లేని చెత్త అంతా క్రిస్టియన్స్లోనే ఉంది. నేను ఈ ట్రావెలింగ్లో క్రిస్టియన్స్ కోసం నేను ఎప్పుడైతే పోరాటాలు డెప్త్లోకి వెళ్ళి చూసాను, అరే బయట వాళ్ళు నయం కదా అనిపించింది నాకు. ఓకే, వాళ్ళ ఆప్యాయత, వారి ప్రేమ, వారి సపోర్టింగ్, ఆ జెలసీనెస్ లేనితనము, వారు బెటర్ కదా అనిపించింది. మీరు బయటికే పాస్టర్లు తప్ప మెయిన్ పాస్టర్లే, మళ్ళీ విశ్వాసులే కాదు, పాస్టర్లే
బయటలో లేని అంత మొత్తం చెత్త అంతా లోపల పెట్టుకొని ఉంటారు. బయటికి మాత్రం నవ్వుతారు తప్ప ఆ లోపల మొత్తం చెత్త. ఒళ్ళు, ఈగోలు, కోపాలు, కన్నింగ్నెస్, ఈర్ష్య, ఇవన్నీ ఉంది. ఇంకా ఇవి ఎక్కడ కలుస్తాయన్నా? కలవడం కష్టం. ప్రకాష్ గంటల్ గారు చనిపోయారన్న. చాలామంది బాధపడ్డారు. మేము కూడా చాలా బాధపడి చూశాను కూడా. ఏమంటారన్న, మీ అభిప్రాయం ఏంటి? మంచి నాలెడ్జబుల్ పర్సన్ అన్న. పాపం ఆయన్ని కూడా కొన్ని సంవత్సరాల క్రితం బాగా వేధించారుగా, చాలా మీడియాకి లాగి అంత బాగా ఇబ్బంది పెట్టారు. అట్లాంటివి చేయొద్దని చెప్పంటాను అన్న. నా హృదయానుసారి అన్న దావీదే పడిపోయినప్ప, శాంసనే పడిపోయాను, మోషేనే హత్య చేశాను. బైబిల్లో ఒక్కొక్కరిది ఒక సబ్జెక్ట్ ఉంది కదా. మనం మనుషులము, అందుకే కదా యేసుప్రభు చనిపోయాడు. నీలో పాపం ఉందా అని చెప్పి ఆయనే రాస్తాడు కదా. మనిషి అన్నప్పుడు తప్పు ఎక్కడో చేస్తాడు. అందుకే మన ప్రార్థనలో తెలిసి తెలియక అనేది యాడ్ చేస్తాం. తెలిసి ప్రభా, తెలియక ప్రభా. కొన్నిసార్లు తెలిసి చేస్తాం, కొన్నిసార్లు ఎక్కడో తెలియక జరిగిపోతూ ఉంటే ఆవేశము, కోపం వస్తూ ఉంటుంది. అది నైజం బ్లడ్లో ఉంది. అలాగా ఏం చేద్దాం. అందుకే మనం అందరం పాపులము, ఆయన ఒక్కడే పరిశుద్ధుడన్న. మన బ్లడ్లోనే పాపం ఉంది. పాపం మనల్ని ఆబ్వియస్లీ ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు సరి చేసుకోగలుగుతాము అంటే మనం బైబిల్ ద్వారా సరి చేసుకుంటాం. సో తప్పులు జరుగుతూ ఉంటే ఆ తప్పుల్ని నువ్వు భూతత్వంలో పెట్టి ఏలెట్టి చూపెట్టి ఇంకా డిస్కరేజ్ చేసి వాటి కొంతమంది చేస్తూ ఉన్నారు రోస్టింగ్ ఛానల్. అది వద్దని చెప్పంటాను నేను. సో పాస్టర్ని విమర్శించడం తప్పంటారు? విమర్శించడం తప్పని కాదు, కానీ అట్లా చేయడం బట్టి అవుతున్నా నువ్వు డిస్కరేజ్ చేస్తున్నట్టే కాదు, వాళ్ళ సేవను పాడు చేస్తున్నట్టే కాదు. ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు సేవ చేస్తారు? ఇప్పుడు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు బ్రదర్. వాళ్ళు నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు, బ్రదర్ ఇట్లా జరగడం బట్టి నాకు యూఎస్ నుంచి మొత్తం స్పాన్సర్స్ ఉంటే ఆ స్పాన్సర్స్ వెళ్ళిపోయినాయి బ్రదర్. ఇప్పుడు నేను రెంట్ కట్టుకోలేకపోతా ఉన్నాను, ఇబ్బంది అయిపోతా ఉన్నా. ఇప్పుడు ఆయన మినిస్ట్రీ ఏమవుతా ఉంది, ఏదో జరగడానికి జరిగిపోయింది, కొలాప్స్ అవుతా ఉంది. ఇంకో మేడం గారు ఉన్నారు, ఆవిడ ఏమంటుంది, నా కడుపు మీద ఇట్లా పుట్టుడు బట్టి మొత్తం మినిస్ట్రీ మొత్తం స్పాయిల్ అయిపోయింది, సంఘం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, మనకు వచ్చే కానుకలు మొత్తం డౌన్ అయిపోయినాయి, మినిస్ట్రీ మొత్తం అతలాకుతలం అయిపోయింది అని చెప్పి తను బాధపడతా ఉంది. నువ్వు చెయ్యుడు బట్టి ఏం జరుగుతా ఉందంటే మినిస్ట్రీ పాడవుతా ఉంది. సో అట్లా చెయ్యుడు వద్దని చెప్పి అంటారు, కరెక్ట్ కాదంట. మన 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 పేగులు మనము, మన ఇంటి పేగులు మనమే బయట వేసుకోవడం కరెక్ట్ కాదు. అవతలోనికి అది ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. నువ్వేం చేసేది ఉంటే డైరెక్ట్ పోయి ఎదురుగా కూర్చొని ఫేస్ టు ఫేస్ కూర్చొని, వాడైతే నేను కొట్టండి, నేనైతే సంపడిగా ఈ తప్పు బ్రదర్ అని చెప్పి మాట్లాడు, సరి చేయగా ఒకళ్ళు సెట్ కాకపోతే తీర్పు దినం ఉందిగా, దేవుడు తీర్పు తీస్తాడు. వాడు నరకంగా పోవాలనుకున్నప్పుడు నరకంగా పోని, ప్రజల్ని మోసం చేసుకుని నరకంగా పోవాలనుకుని నరకంగా పోని. నువ్వు కరెక్ట్ చేస్తావాడు కరెక్ట్ అవుతాడా? నువ్వు అట్లా వీడియోలు పెట్టిన వాడు పరలోకం పోతాడా? పోడు కదా. నువ్వు ఉన్న సేవని డిస్టర్బ్ చేసి పెడతావు, మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతుంది, మెంటల్గా నువ్వు చేసేస్తావు. ఈరోజు నేను సైలెంట్ అయిపోవడం కారణం ఏంటి అనా? ఈరోజు సైలెంట్గా నేను చాలామంది ఫోన్లు చేస్తుంటే కూడా, ఎన్ని వీడియోలు వస్తుంటే కూడా కేర్నట్టుగానే ఉన్నాను నేను. ఎవరో ఫోన్ చేసి మనోళ్ళు అని అంటే తప్ప నేను ఇన్వాల్వ్ అయ్యి మన ఇన్ఫ్లుయెన్స్లో లేకుండా నేను డైరెక్ట్ ఎస్పీలకు ఫోన్ చేసి నేను మాట్లాడి ఏదో చేయడం చేస్తున్నాను తప్ప. బికాజ్ ఈరోజు నువ్వు చేయుడు బట్టే కదా ఈరోజు నాకు వచ్చింది ఏముందా అని చెప్పి నా పని నేను చేసుకుంటా ఉన్నాను, నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటాను. సో నాట్ టు డూ అని చెప్పి అంటాను. చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న, కొంతమంది సేవకుల పేర్లు చెప్తాను, వాళ్ళు ఏంటి మీ దృష్టిలో అన్నది చెప్పండి సింగిల్ వర్డ్లో, ఓకేనా? సతీష్ కుమార్ గారు, డబ్బు కమర్షియల్. రాజ్ ప్రకాష్ పాల్, కమర్షియల్. హోసన్న జాన్ వెస్లీ గారు. హోసన్న జాన్ వెస్లీ గారు ఇప్పుడే ఇందాకే ఫోన్లు వస్తూ ఉన్నాయి. సో ఓకే, వద్దులేండి ఆయన గురించి. ఆయన కమర్షియల్ కాదు కానీ ఓకే. యంగ్ హోలిటీమ్ జాన్ వెస్లీ గారు. సెల్ఫిష్. పాల్ ఇమ్మానుయేల్ గారు. పక్కా కమర్షియల్. అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు నాకు మంచి మిత్రులుగా ఉండే, సాతాను మధ్యలో శోధించింది. ఓకే. స్టీఫెన్ పాల్ గారు. మంచి వ్యక్తి. శామ్యుల్ కర్మోజ్ గారు. కమర్షియల్ విన్నాను, తెలియదు మన విన్నాను, కమర్షియల్ విన్నాను, తెలియదు. ఎడ్వర్డ్ విలియమ్స్. మంచి నాలెడ్జబుల్ పర్సన్. అభినయ్ దర్శన్ గారు పేరు చెప్పలేదు. అభినయ్ దర్శన్ గారు మంచి వ్యక్తి. ఓకే. సో మీరు మా సిపిఎఫ్ మీడియా తరపున ప్రజలకి, క్రైస్తవులకి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అన్న చివరిగా. పోరాడే వ్యక్తులన దొరకడం అరుదు. పోరాడే వ్యక్తులు దొరకడం అరుదు. ఫైటర్స్ అనేవారు ధైర్యంగా ఎవరు వస్తారన్న? ఫైటర్స్ ఎవరు రారు.
అలాంటి వ్యక్తుల్ని కాపాడుకోమని చెప్పి నా విజ్ఞప్తి. ఎందుకంటే రేపన్నాడు ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవడు కాడు భయపడి దాక్కున్న వ్యక్తులే. ఈ యోధుల్ని మీరు కాపాడుకోలేదనుకంటే ఇప్పుడు యోధులు ఇంపార్టెంట్, పాస్టర్స్ కాదు. ఇప్పుడు యోధులు ఇంపార్టెంట్. మీరు పాస్టర్లకి ఇప్పటిదాకా చేసిన సపోర్టు ఓకే, కోతగాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయారు ఇప్పుడు. ప్రతి ఒక్కడు ఎక్కడ చూసినా అదే సబ్జెక్ట్ కనబడుతుంది. ఆత్మలు కూడా ఎక్కువ అయిపోయింది, పరలోకం ఫుల్ అయిపోతా ఉంది, వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఈ తరానికి కావాల్సింది ఏంటనంటే ఈ యాంటీ కన్వర్షన్ లాసు రకరకాలుగా ఇంకా చాలా జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రార్థనల కంటే కూడా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, పోరాటం చేసేవారు పోరాటం చేయాలి. సో పోరాట వీరులు చాలా తక్కువ ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు నిజమైన వారు. ప్రతి పాస్టర్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటాడు, ఒకడు ఈ ఆర్గనైజేషన్ అంటాడు, నేను దాని ప్రెసిడెంట్ అంటాడు. కానీ ఊరికే పెట్టుకొని వాడు పెట్టుకున్నాడు కాబట్టి నేను పెట్టుకోవాలి అంతే కదా, దాని నుంచి వాడు చేసేది ఏం లేదు. నేను బిషప్ కౌన్సిల్ పెడితే వీడు బిషప్ కౌన్సిల్ పెట్టాడు, దానిలో వాడికి ఏదో పదవి ఇవ్వలేదు, తక్కువ చేశారు కాబట్టి వీడు బయటకు వచ్చి పెడతాడు. కానీ నిజమైన పోరాట వీరులు ఇప్పుడు మీలాగనో నాలాగనో ఇంకోళ్ళు ఏబీసీ ఏళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు. సో అలాంటి వారిని కాపాడుకోమని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను, వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి అంటాను. పెద్ద పెద్ద చర్చిలకి ఇప్పటిదాకా మీరు వేసిన కానుకలు ఈజ్ ఇనఫ్, వాళ్ళకి వేసారు, వాళ్ళకి దాటిపోయారు స్థాయి. పోరాట వీరుల్ని కాపాడుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని పుషప్ చేయండి, వారికి స్ఫూర్తిగా సపోర్ట్గా ఉండమని చెప్పి కోరుతాను. లేదు అని అంటే ఇప్పుడు నాలాంటి నేను సైలెంట్ అయిపోయాను, ఓపెన్గా చెప్తా ఉన్నాను, దాడులు చేసుకోండి, నాకేమొచ్చి నా కుటుంబం నా పిల్లల్ని నేను చూసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. క్రైస్తవుల కోసం ఇన్ని రోజులు చేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు కుటుంబానికి టైం ఇవ్వకుండా అక్కడ దాడి ఏరైతే వైజాగ్ వెళ్ళిపోవాలి, ఇట్టే దారి అయితే అస్సాం వెళ్ళిపోవాలి, భువనేశ్వర్ వెళ్ళిపోవాలి, ఎక్కడికి రాత్రి జరిగిందిరా అంటే అట్నుంచి అంటే ఇప్పుడు నేను నైట్ మళ్ళీ నేను బయలుదేరి ట్రైన్ తీసుకొని వెళ్తాను, నైట్లో ఏదో వీడియో వస్తుంది నాకు, నేను మార్నింగ్ దిగకుండా కొన్నిసార్లు స్టేషన్లో తోముకొని అక్కడి నుంచి మళ్ళీ బస్సుకి వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. ఎవరి కోసం? నాకు ఏం డబ్బులు ఎక్కువయ్యా, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి డబ్బులు కంటే. ఇప్పుడైతే నేను ఓపెన్గా చెప్తాను, నేను సైలెంట్ అయినాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు మనసుకు చాలా గాయం కలిగించారు, నన్ను ఎవరు కాపాడుకోలేరు. నేను చాలామందిని కాపాడాను, కానీ నా మట్టికి వచ్చినప్పుడు చాలామంది సంకలు గుద్దుకొని నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను తొక్కి నన్ను కిందికి పడేయాలని చెప్పి రకరకాలుగా నా మీద నిందలు వేసి వీడియోలు షేర్లు చేసి నేనెవరితో మాట్లాడుతున్న ఆడియో కాల్లో షేర్లు చేసి సునకానందం పొందారు. కానీ నా ప్రయాసము, నా యొక్క సాక్రిఫైజెస్, నా త్యాగాల్ని ఎవరు కూడా లెక్క చేయలేదు. నువ్వు చేయనప్పుడు నాకు ఎందుకబ్బా, నా కుటుంబము నా సేవ నేను చేసుకోవాలనుకున్నాను. సో అలాగా పోరాట వీరుల్ని ఎట్టి పరిస్థితులు మిస్ చేసుకోవద్దని చెప్పి చాలా విషయాలు మీ ద్వారా క్రైస్తవ సమాజానికి మీరు తెలియజేశారు, మీ వ్యూని మీరు చెప్పారు. చాలా విషయాలు పాజిటివ్గా క్రైస్తవులు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. చాలా 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 సంతోషం, చాలా థ్యాంక్స్ అన్న. క్వశ్చన్ అడుగుతామని నన్ను అడుగుతారా? అడగండి. మరి మీ విషయం ఏం చెప్పలేదు, పొలిటికల్ గా ప్లాన్స్ చెప్పండి అన్న. నేనా? ఖచ్చితంగా నా పొలిటికల్ ఆలోచన అయితే నాకు ఉంది, డెఫినెట్గా నాకు కానీ అజయ్ బాబుకి కానీ ఆలోచన అయితే ఉంది. మన పార్టీలు ఎందుకు జాయిన్ కావద్దు, స్టార్ట్ అయిందిగా. డెఫినెట్గా నా ఆలోచిస్తాం. అంటే మేమేమనుకున్నామంటే ఇంకా టైం ఉంది కదా, 3 years. నేనేమంటానంటే మనం సొంతగా పార్టీ పెట్టి ముందుకు పోవాలంటే అది ఫెయిలియర్ అవుతుంది, 100% ఫెయిలియర్ అవుతుంది. ఎవరు సపోర్ట్ చేయాలి? కోట్ల రూపాయలు ధనం కావాలన్న ధనం ఉన్నా కూడా ఎవరు జాయిన్ అవుతారు? మన క్రిస్టియన్స్ బేస్ చేసుకుంటే క్రిస్టియన్స్ టీడీపీలో ఉంటారు. ఎందుకు ప్రవీణ్ పగడాల విషయం అయినప్పుడు ఏ టీడీపీ వ్యక్తి అయినా స్పందించారా? అంత టీడీపీలో ఉన్న క్రిస్టియన్స్ అంతా మనకి ఎగనెస్ట్ అయ్యారు కదా. నువ్వు మా పార్టీ మీద మా బాబు గారి మీద మీరు బురద చల్లుతున్నారని చెప్పి వాళ్ళు మనకు బలం పెట్టి పోవడానికి రెడీ అయ్యారు తప్ప టీడీపీ వాళ్ళు టీడీపీకి ఉన్నారు, వైసీపీ వాళ్ళు వైసీపీకి ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి ఉన్నారు. మనం పెడితే మందాలు ఎవడొస్తాడు? కరెక్ట్. నేనేమంటానంటే మనం పొలిటికల్ పార్టీ పెడితే అది మనకి డిజాస్టర్ అవుతుంది. కానీ ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అనే దానిలో మేబీ ఆ పెద్ద పార్టీ ఉంటే దానిలో మనం పొజిషన్ తీసుకొని దానిలో నిలబడగలిగితే మనకి ఆటోమేటిక్గా మొత్తం బ్యాకప్ వచ్చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి మన క్యాడర్ బూత్ లెవెల్ నుంచి మనం తీసుకొని కాకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అనేది ఉంటే అది మనకి ఇమ్మీడియట్ బ్యాకప్ వచ్చేస్తుంది. మొత్తం మీడియా అన్నీ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ అంటారు. తప్పకుండా నేను ఆలోచిస్తాను. మీరు ఆఫర్ ఇస్తున్నారు కదా, నేను డెఫినెట్గా ఆలోచించి దీంట్లో త్వరలో నా ఒపీనియన్ కూడా నేను మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇప్పటి వరకు చూశారు కదా, రఘుముద్రి పీటర్ నాయుడు గారు చాలా విలువైన విషయాలని మనతో పంచుకున్నారు. సో కమింగ్ నెక్స్ట్
ఇంకొక గెస్ట్ మీ ముందుకు తీసుకొని వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.